హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఒక కామెంట్ పెడితే సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు తెలుసు. కనీసం ఒక్కొక్కరు ఒక 10 మాటలైనా 10 కామెంట్ల రూపంలో ఖచ్చితంగా పెట్టండి. అంత స్టఫ్ ఉంది, దాని గురించి మాట్లాడదు. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. ఖచ్చితంగా ఏమనిపించిందో చాలా 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 కంటెంట్ అయితే ఉంది కనుక బ్రీఫ్గానే చెబుతా. ఇంత ఉంది కదండి, నేను ఎంత చేయను కానీ వీలైనంత తక్కువలోనే చెబుతా. ఏ పాయింట్ మిస్ కాకుండా చాలా హైలైట్స్ ఉన్నాయి. మరి ఫస్ట్ కామెంట్ పెట్టేసేయండి, అట్లాగే లైక్ కొట్టేసేయండి. నాకేమనిపించిందంటే ఈరోజు చూసాక కొన్ని ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఫస్ట్ చెప్పుకుని బ్రీఫ్గా అట్లా కాన్వర్జేషన్ ఏం జరిగిందని మాట్లాడుకుంటూ పోదాం. ఫస్ట్ టైం నాకు ఈరోజు ఈ హోస్ట్ని చూస్తే జాలి కలిగింది. ఎవరు ఆ బిగ్ బాస్ టీం, అతన్ని ఎందుకు అట్లా బిస్కెట్ చేసేస్తారు, అతనికి ఉన్నది ఏం తక్కువ, ఆయనతో ఫెయిర్గా ఇలా జెన్యున్గా ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇట్లా చెప్పండి సార్, అట్లా చేయండి సార్ అంటే అయిపోయింది. దానికి ఎవరినో ఏదో టాప్ 5లో కూర్చోబెడదాం అనుకుని ఇప్పుడు ఏకంగా సంజనానే టాప్ 5 కోసం ఎటు బెర్త్ కన్ఫర్మ్ చేసేస్తారు, నో డౌట్. కానీ ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే సంజనాన్ని హ్యాండిల్ చేయలేక బతిమలాడుకునే పరిస్థితి, బెదిరించో భయపెట్టో బతిమలాడుకోవాలని చూస్తే ఫస్ట్ టైం నిజంగా జాలి కలిగింది. ఆయనకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఖచ్చితంగా షూట్ అయిపోయి వెళ్ళి రేపెట్టేసి ఉంటారు నాగార్జున గారు. నాకైతే అనిపించింది అట్లా. ఏంద్రా మీరు ఏం చేశారా, ఆవిడ అంత గట్టిగా అంత స్ట్రాంగ్గా ఉందంటే అసలు మీరు ఇస్తున్న ఇన్పుట్స్ నాకు రైటర్ రాంగ్ అని ఆ రేంజ్లో ఇచ్చి పడేసి ఉంటారు. ఎందుకంటే ఎన్నడూ ఇన్ని సీజన్లో ఆయనకు ఆ పరిస్థితి రాలా. రెండో పాయింట్ ఏంటంటే సంజనాను పక్కగా టాప్ 5లో కూర్చోబెట్టే సార్, ఇది ఫిక్స్, ఇది నో డౌట్, అంత ఖచ్చితంగా. ఎందుకంటే టాప్ 5లో ఎవరు ఉంటారో తెలియని పరిస్థితి కదా. ఇక ఏం పడక్కర్లా, ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతారు, ఓట్లు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో మూడో పాయింట్ ఏమన్నట్టు, పిల్లిని కూడా ఒక రూమ్లో పెట్టి కొడితే ఖచ్చితంగా తిరగబడుతుంది, అటాక్ చేస్తుంది. ఈరోజు అదే జరిగింది. మరి అట్లా చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా ఆడియన్స్ అయితే సపోర్ట్ చేస్తారు. నాలుగో మాట ఏమంటే ఏది కూడా తెగే వరకు లాగొద్దు అంటారు కదా. ఈరోజు లాగి ఆ లాగిన తాడు వాళ్ళ టీం వాళ్ళ కాలికి మడికి ఒళ్ళంతా చుట్టుకొని ఎరకాటం పడే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంకా అట్లాగే ఇంకోటి ఏంటి, హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏం చెప్పారండి, వాళ్ళు ఏమి చెప్పలేదా ఇన్ని రోజులు, ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పలేదా. ఈరోజు సంజన అనే మాట కంటే చాలా పెద్ద మాటలు, చాలా ఎక్కువ మాటలే. అసలు దారుణం చండాలం చూడలేకపోతున్న 24 hours. ఏంది ఇది లవర్స్ పార్క్ బిగ్ బాస్ హౌస్ అని మాదిరిగా ఏ కంటెస్టెంట్ బ్యాడ్ అయిపోయింది, వరస్ట్ అయిపోయిందని ఆఖరికి వాళ్ళ అమ్మగారు ఆడియో కలుపుకొని అనేక సందర్భాలు వస్తే వాళ్ళ అమ్మగారు వస్తే ఎక్కడ కోప్పడుతుంది అని చెప్పి ఆవిడ కూడా నోటి మాట కూడా ఆడనివ్వకుండా ముందే ఏడ్చేసి ఇవన్నీ చేస్తే ఇవన్నీ కవర్ చేయలేక వాళ్ళది అసలు తప్పే లేదు, నీదే తప్పు అని చెప్పుకోవడానికి ఇంకే స్థాయికి దిగజారిపోయి బతిమలాడుకుంటారో సంజన నాకైతే అనిపించింది. ఎందుకంటే లాస్ట్కి పర్సనల్గా వెళ్ళిపోయి ఆవిడ లైఫ్లో ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్స్ ఆవిడే మర్చిపోయింది. అవునా జరిగిందా అనే పరిస్థితి, వాటిని తెచ్చి ఆ కేసు గురించి గొడవ గురించి వాటి గురించి తెచ్చి ఇంకా బెండ్ అవ్వకపోతే అది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. అది తాను చూసింది నమ్మడం అంటే, తాను చూసిన దాని మీద ఒక స్టిక్కర్ అయి ఉండడం అంటే సేఫ్ గేమ్ లేకుండా ఎవరేమనుకుంటే నాకేంటి, నేను చూసింది ఇది, నేను చెప్పింది అది, నేను దాని మీద స్టిక్కర్ అయి ఉన్నా, నేను నికార్స్గా నిలబడి ఉన్నా, మీరు పంపేది నేనే వెళ్ళిపోతాను, అంత పర్ఫెక్ట్గా స్టాండ్ తీసుకుంటే ఇక బతిములు ఆడుకోలేక పర్సనల్ లైఫ్లోకి పోయి అవి తెచ్చి కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆపాలని చూసి అట్లా ఎందుకు ఆవిడ వెళ్ళిపోతే ఎంత గబ్బు అయిపోద్దో, ఎంత బద్నాం అయిపోద్దో వాళ్ళకి తెలుసు. ఆ ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. అందుకోసం ఈ కాళ్ళబేరం. ఇంకా వెనకపోతే పిల్లలు కూడా తెచ్చేసి మీ పిల్లల కోసం వచ్చో, చిన్న పిల్లలు ఆవిడకి తెలియదా, అందుకోసమే కదా ఫ్యామిలీ వీక్ వరకు ఉంది. ఇన్ని రకాలుగా చూపించి ఎమోషనల్గా డ్రిల్లింగ్ చేసి బతిములాడుకుని ఈరోజు సంజనాను చూస్తే అబ్బాబ్బా ఈవిడ కదా విన్నర్ మెటీరియల్ అనిపించింది. అందుకే ఆ డామినేషన్లో దూసుకుపోద్దనే ఖచ్చితంగా ఆ స్టేజ్లో ఒక దశలో ఆవిడకి తొక్కలో మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి 4 సాక్రిఫైస్ చేయాలి, దాన ధర్మాలతో నువ్వు ఇక్కడ ఉన్నావమ్మా అని మాదిరిగా ఒక బిల్డప్ ఇచ్చి కవరింగ్ ఇచ్చి ఆవిడ ఆటను తొక్కిపడేశారు. చెప్పినట్టుగా పిల్లినైనా ఒక రూమ్లో పెట్టి బంధించి కొడితే తిరగబడుతుంది. అట్లాగే అయ్యింది. ఎన్ని వారాలు ఇంక ఈ సాక్రిఫైస్లు తొక్కలో త్యాగాలని చెప్పేసి ఇట్లా ఉంటే ఇంక దేనికి వచ్చినట్టుగా ఆవిడ సుమన్ శెట్టిలాగా బీన్ బ్యాగ్లో కూర్చున్న దానికి వచ్చిందా. ఆట ఆడినవక మాట ఆడినవక అసలు గేమ్ ఆవిడ ఏం చేసినా కంటెంటే. బిగ్ బాస్ అంటేనే కంటెంట్. అది దొంగతనం చేసినా, కిలికినా, గిల్లినా, గిచ్చినా, ఏం చేసినా కంటెంట్. అలాంటి కంటెస్టెంట్ ఖచ్చితంగా కనెక్ట్ అయిపోద్ది. ఒక ఫైర్ బ్రాండ్ లాగా అంత కాన్ఫిడెంట్ క్లారిటీతో స్టార్టింగ్లో చెప్పింది ఒక మాట గుర్తుందా, 14 మంది కాదు 1,00,000 మంది 1000 మంది ఒక పక్క ఉన్నా, నేను ఒకదాన్ని ఒక పక్క ఉన్నా, నా వైపు తప్పు లేకపోతే నేను నిలబడతా, ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ఎందుకు కదా మామూలుగా మాట వరుసకు అంటారనుకున్నాం, కానీ ఈరోజు ప్రూవ్ చేసింది. అది హౌస్మేట్ కాదు కదా, ఆడియన్స్ కాదు కదా, హోస్ట్ కాదు కదా, బిగ్ బాస్ కాదు కదా, ఎవరు చెప్పినా వినే పరిస్థితే లేదని. ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అబ్బా, ఎంత గట్టిగా నిలబడింది, సేఫ్ గేమ్ అనేది లేకుండా. అసలు ఈ సీజన్ని రఫ్ ఆడించేసేది కదా, ఎవ్వరికీ లొంగదు. హౌసే కాదు, ఆడియన్స్ కాదు, హోస్ట్ కాదు, ఎవరు చెప్పినా చూస్తే నాకు ఈరోజు నిజంగా హోస్ట్ని చూస్తే ఫస్ట్ టైం జాలేసింది. ఆ హోస్ట్ చేయి దాటిపోయే పరిస్థితి వస్తే ఇంకా వాళ్ళ ఎమాన్యుల్ నువ్వైనా బతిమలాడుకున్నాడు, ఆయన ఏదో ఒక రకంగా నుంచైన పరిస్థితి తెచ్చుకున్నారు, కావాలని కెలుక్కొని తెగే వరకు లాగితే ఎట్లాగే ఉంటుంది.
ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సంజన ఉన్న పలంగా బయటికి వెళ్ళిపోతే ఏం జరిగిద్ది, ఎందుకు వచ్చేసింది, ఎట్లా వచ్చేసింది అంటే మీడియా, సోషల్ మీడియా మొత్తం పెంట 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 పెంట. ఎందుకు వచ్చావు అంటే ఈ పెంట ఇష్యూ వల్ల వచ్చారు. ఏం చేసావు అక్కడ, వాళ్ళు ఇట్లా చేసుకుంటే నేను మాట్లాడు, ఏం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఉదయం వచ్చి తినిపించారు, మధ్యాహ్నం వచ్చి హగ్గిచ్చారు, సాయంత్రం వచ్చి ఈవిడి స్పూను, అతని స్పూన్, ఇతని నోట్లో స్పూన్ అతని స్పూన్ నోట్లో స్పూన్ ఇతను, ఈ క్రీములు పూసుకోవడాలు, ఈ హగ్గులు ఇచ్చుకోవడాలు, పక్కపక్కన కూర్చోడాలు, ఈ చండాలమంతా చూడలేక నేను ఒక ఫ్యామిలీ పర్సన్కి వచ్చి ఇంకా ఏమైనా ఉంటుంది ఆవిడ. అవన్నీ చెబితే ఏమైంది తెలుసా, రీతుకు కూడా ఆ విషయం తెలుసు, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఆ షో స్థాయి పడిపోయి ఇంక బెదిరించి ఎలాగో వాళ్ళకి అందుకే ఉంచుకోవాలని ప్రయత్నం వచ్చారు. రీతుకు తెలుసు కనుక అక్కడ ఎందుకు సారీ ఆవిడ చెప్పకపోతే బలవంతంగా ఎందుకు చెప్పి, ఎందుకంటే ఆవిడకి చిన్న పిల్ల కాదు కదా, చిన్న పసిపాప కాదు కదా, ఆవిడకి తెలుసు ఆవిడది ఎంత బ్యాడ్ అయ్యిందో, ఎంత నెగిటివ్ అయిందో మొత్తం తెలియనంత అమాయకురాలు కాదు. ఇక్కడ హోస్ట్ ఇన్ని రకాలుగా బెండ్ చేద్దామని చూసినా, మనం అందరమో చెప్పినా, ఆడియన్స్తో చెప్పించినా, బిగ్ బాస్ పంపేస్తాడన్న సార్ ఆవిడ వెళ్ళిపోతానంటే భయపడ కాంప్రమైజ్ కావట్లేదు అంటే ఇక్కడే ఇంత గట్టిగా మన గేమ్ని ఎక్స్పోజ్ చేసిందంటే బయటకు వెళ్తే ఇంకా ఆపేదేవుడు అడ్డేదేవుడు మనల్ని ఎవడు ఆపేదని చాలా రేగిపోయి చెబుతుంది. నా గేమ్ మొత్తం బద్నాం అయిపోద్ది, ఇంకా గెలుపుకోవడం అవసరం, నాకు చాలురా బాబాయ్. ఆవిడకి భయం ఉంది ఇంటర్నల్గా, అందుకే వద్దు బర్నే వాళ్ళందరూ ఏదో చెప్తున్న వద్దు 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 ఆవిడ పరిస్థితి, అట్లాంటి పరిస్థితి వచ్చింది అక్కడ. ఇప్పుడు రీతు చెప్పడం చూస్తే మళ్ళీ ఇక్కడ ఎట్లా అంటుందంటే, నేను అందరిని ఒకేలాగా చూస్తున్నానండి, ఎమ్మెన్యేల్ని, సుమన్ని, భరణిని అందరితో అట్లాగే ఉంటానండి, ఒక ఆయనతోనే కాదండి, అందరికీ అట్లాగే తినిపిస్తున్నాం, అందరికీ అట్లాగే క్రీములు పోస్తున్నాం, అందరితో అట్లాగే ఒకే సోఫాలో సుమన్తో, లేకపోతే భరణితో, లేకపోతే డీమంతో, ఇంకా కళ్యాణ్తో, లేకపోతే ఎమ్మెన్యేలతో అట్లాగే కూర్చుంటున్నావా? ఈ కవర్ డ్రైవ్ చేయడం ఏంటి, ఏం చెబుతున్నాం అర్థం కావక్కర్లా. అట్లాగే మిస్టేక్స్ కూడా చెబుతా, హోస్ట్ చెయ్యకూడని మిస్టేక్స్, హోస్ట్తో చేయించిన మిస్టేక్స్, ఎందుకంటే బిగ్ బాస్ టీం చెప్పినవే ఇవి, ఆయనైతే చూసేది చెప్పేది కాదు. ఎన్ని మిస్టేక్స్ అంటే అందుకే నాకు జాలి వచ్చిందని ఆ కవర్ చేయలేక. ఒక మిస్టేక్ ఏంటి, సంజన అండ్ డిమాన్యుయల్ బాండింగ్ని రీతు డీమన్తో పోల్చడం ఏమిది, ఇది కరెక్టా, ఇది పర్ఫెక్టా, ఇది ఫెయిరా, ఇది అసలు న్యాయమా, ధర్మమా? వాళ్ళకు తల్లి కొడుకు బాండ్తో ఎక్కడ అసలు ఆ బాండ్కి, దిక్కుమాలిన బాండ్కి పోలిక ఏంటంటే అర్థం కాక అడుగుతాను నేను. అసలు కనీసం బేసిక్ దిమాగ్ అంటూ ఉండాలి కదా. నువ్వు కంపేర్ చేస్తే ఇంకోటి కంపేర్, ఆ తల్లి కొడుకు అని అదొక బాండు ఎంత హెల్దీగా, వీళ్ళ బాండ్కి దానికి పోలికేంటి? ఇక్కడికి వచ్చేసరికి ట్రయాంగిల్తో మొదలుపెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టాలని హస్కి వాయిస్ మార్చేసి, టాక్స్ మార్చేసి, ఒకే స్పూన్లో అక్కడ స్పూన్స్ కొరవా, ఎంత ప్రాపర్టీ పెడతాడు, అంత ఖర్చు పెడతాడు, అంత కష్టపడతాడు, పట్టుకొని 10 స్పూన్లు పడేయచ్చు కదా మనిషికోటి. ఒకే స్పూన్తో పులిహోర తినాలి, ఉప్మా తినాలి, చట్నీ తినాలనుకో ఒకే స్పూన్ ఆమె నోట్లో 5 నోట్లు పెట్టుకొని, ఇంకా క్రీములు మొహాలు నిండా పూసుకొని, ఒకే సోఫాలో ఇరుక్కుపోయి కూర్చొని, ఇవన్నీ కలిపి దానికి దీనికి అసలు పోలిక ఏంటి అర్థం కావట్లా. రెండో మిస్టేక్ ఏంటంటే, విషయాలు కాదు బ్లెండర్స్ ఏవి. సంజన బయటి విషయంలో జరిగిన పాయింట్ని, అప్పుడు ఎప్పుడో జరిగిన కేసు గురించి తెచ్చి ఇక్కడ హోస్ట్ మాట్లాడడం ఏంటి, మరీ పర్సనల్ బయట విషయం గురించి తీసుకుని వస్తే, మరి ఇప్పుడు రీతి విషయంలో బయట ఏం జరగట్లేదా, ఏమి జరుగుతుందో జరగట్లేదా? నేను ఎందుకంటే ఇప్పుడు అక్కడ హోస్ట్ అక్కడ బయట పర్సనల్ విషయాన్ని కూడా తెచ్చి ఆవిడని ఎలాగైనా బతిమలాడుకుని హౌస్లో ఉంచాలని, కాపాడుకోవాలని, షో ఇమేజ్ని ఈవిడ్ని ఎలాగైనా ఉంచాలని బతిమలాడుకునే ప్రాసెస్లో ఆవిడ వినట్లేదు, నేను వెళ్ళిపోతానంటే ఆ బయట టాపిక్ తెచ్చారు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే ఇన్ని రోజులు నాకు తెలియదా, నేను చూడట్లే మీడియాలో, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలియదా, మీకు తెలియదా? మనం ఎప్పుడైనా ఆ బయట టాపిక్ గురించి మాట్లాడామా? ఇగో సీసీ ఫోటోస్ ఇప్పుడు వచ్చిందో అప్పుడు వచ్చిందో, ఒకటి రచ్చ, ఒక పెంట, ఒక దరిద్రం, ఒక జంట, చాలా జరుగుతున్నాయి కదా, మరి అవి ఎందుకు మాట్లాడలా, మరి వాటి గురించి ఎందుకు చెప్పాలా? ఇక్కడ సంజన ఏమంటుంది, నేను హౌస్లో జరిగింది గేమ్ అంటే హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు ప్రతిదీ గేమ్ కనుక నేను ఇక్కడ దీని గురించే మాట్లాడుతున్నాను, బయట గురించి నేను తీయట్లేదు, బయట గురించి నేను మాట్లాడలే. ఆవిడ పర్సనల్ అంటే బయట. ఇప్పుడు ఈరోజు హోస్ట్ సంజన పర్సనల్ లైఫ్కి వెళ్ళారు కదా, నువ్వు అది క్లియర్ చేసుకుందామని అది ఇది సో అని చెప్పేసి వాటికి ముడిపెట్టేసి, అట్లాగని ఇక్కడ ఒక తోటి కంటెస్టెంట్లు ఎవరైనా సరే ఆవిడ వల్ల మాకు హౌస్ హార్మోని దెబ్బతింటుంది, ఆవిడ ఉంటే మేము ఉండలేమని చెప్పేసి అంటే నేను ఎట్లా రియాక్ట్ అవుతానంటే, ఒక ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఆవిడని ఎలాగైనా లొంగదీయాలని లెక్క ట్రై చేసి అది లింక్ పెడితే మరి రీతి గురించి బయట చాలా గబ్బులో వస్తుంది కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడాలా? ఇది చాలా తప్పు, ఇది చాలా బ్లండర్. అట్లాగే మూడోది ఏంటి, డీమోన్ను సంజనాని మధ్యలోనికి ఎందుకు రావద్దంటే దాని గురించి కూడా డీమోన్ ఎందుకు తీసుకోలేను, ఎందుకు అడగలేవు, స్టాండ్ ఎందుకు తీసుకోలే, ఎందుకనింది అక్కడ. అరే బాబు తమ్ముడు, ఆ అమ్మాయి నాకు ప్రతిసారి ఇప్పుడు 4 వారాల నుంచి నన్నే టార్గెట్ చేస్తుంది, సుమన్ శెట్టి అంటే పక్కన పెడతా, బట్ ఈ విషయంలో ఆయన ఎందుకంటే అట్లా అరటిపండు గడ్డిపోచలేక నాకు కనబడతారు, అసలు ప్లేయరే కాదు, కాంపిటేటర్ కదా, అసలు హౌస్లో ఉండే కాబట్టి పిచ్చలాడి తీసుకుంది సుమన్ని. ఆయన ఇప్పుడు కూడా చూసాం కదా, అది కూడా నెగిటివ్ ఏదో ఆవిడకి ఇవ్వాల్సి వస్తుంది, బ్యాక్ స్టాబర్ సో అని సార్ ఆయన పక్కన పెడితే ఇక్కడ రీతు చౌదరి వాంటెడ్లీ నన్నే టార్గెట్ ఎందుకు చేస్తుంది మీరు గమనిస్తే. సంజన ఎప్పుడైతే బాటమ్ 2లో ఒకసారి వచ్చి సేవ్ అయ్యిందో, ఓహో ఈవిడ బాగలేదా, ఈవిడని అడ్డం పెట్టుకుంటే నామినేషన్తో మనకి ఓట్లు షేరింగ్
లేకపోయినా డీమోన్ నేను ఇద్దరు రాకపోయినా ఒకరోజు ఒకరికి పోయిపోయినా ఎవరు గేమ్ స్ట్రాటజీ అది తప్పు కాదు. బట్ అట్లా ప్రతిసారి ఇప్పుడు 3 వారాల నుంచి చేస్తా ఉంటే ఈసారి నా జోలికి వస్తానని ప్రిపేర్ అయిపోయింది, ఖచ్చితంగా వదిలిపెట్టను. మరి నా గేమ్ నేను ఆడొద్దా, నా ఆటలో నేను ముందుకు వెళ్ళొద్దా, అంతే కదా. ప్రతిసారి కొడతా ఉంటే కుట్టించుకుంటారా ఏంటి, కుట్టు 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 అంటారా, ఓరే 4 దెబ్బలు కొట్టు, నేను కూడా కొడతాను, నా దెబ్బని చూపిస్తాను, అందులో విషయంలో చెబుతా, అందులో తప్పేముంది, అక్కడ ఏమి తప్పు ఉంది, అక్కడ ఎక్కడ టార్గెట్ చేసింది, ఎక్కడ ప్రీ ప్లాన్గా ఏం చేసేసింది. అట్లాగే ఇంకొకటి ఐదో మిస్టేక్ ఏంటంటే ఆ వీడియో ఎందుకు చూపించారు, ఇంకా మరింత గబ్బు చేద్దామని ఆ రీతుని ఆ ట్రాక్ గురించి. ఇప్పుడు ఆడియన్స్కి, హౌస్మేట్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ఉండే డౌట్స్ ఏంటి, వాస్తవానికి ఆ వీడియో చూపించి మరింత బిస్కెట్ చేసేసారు. వాస్తవానికి ఆ వీడియోలో కాన్వర్జేషను ఆ సంజన అండ్ ఏం పేరు ఆ పిల్ల తనూజ మధ్య జరిగిన కాన్వర్జేషన్ వీళ్ళకి నెగిటివ్ వచ్చేదే తప్ప పాజిటివ్ వచ్చేది కాదు. ఏమన్నారు అక్కడ, ఏంటి అసలు ఫ్రెండ్స్ అయితే కాదు, ఫ్రెండ్స్ ఇట్లా ఉండరు, నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లా నేను ఉండనే అని సంజన చెప్పింది. అంతే కదా, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఫ్రెండ్స్ ఉంటారు, తినిపించడాలు, ఈ బొగ్గలకి రాసిడాలు, పూసిడాలు, ఒకే స్పూన్లో ఒకే చైర్లో కూర్చోడాలు, ఒకే స్పూన్తో తిండాలు, ఇవన్నీ ఉంటాయా ఫ్రెండ్స్ మధ్య? పోనీ లవర్స్ అంటే కాదు, మరి ఏంటి ఆ చండాలకి మనం పేరు పెట్టక్కల. అక్కడ తనూజ కూడా ఏం చెబుతుంది, వాళ్ళిద్దరూ ఫన్ మోడ్లో మాట్లాడుతున్నారు, సంజన తనూజ కూడా ఆఖరికి అంటా ఉంది లవ్ కాదు ఫ్రెండ్స్ కాదు ఏం చెబుతామని. ఇంకా దాని గురించి మళ్ళీ ఇక్కడ ఆ వీడియో వేసి మరి ఏం చెప్పాలని. అరే నాయన, ఈ గబ్బు టాపిక్ మాకు అవసరమైన పరిస్థితి అక్కడ రీతు చౌదరిది. అట్లాగే ఇంకొక పాయింట్ అంటే అంత హోస్ట్ చెప్పాల్సింది చెప్పేసి అనాల్సింది దాన్ని హౌస్మేట్స్ మీ ఒపీనియన్ చెప్పండి అంటే ఎందుకు చెబుతారు వాళ్ళు? నీ వాయిస్కి ఆ యాటిట్యూడ్కి అక్కడ అడిగే విధానానికి వాళ్ళు భయపడిపోరా, అల్లాడిపోరా, వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ చెప్పాలంటారు. ఇది ఒక బ్లండర్. అంటే ఇంకొక 6వ బ్లండర్ ఏంటంటే మిస్టేక్, ఆవిడ సంజన ఏమంటుంది, కష్టపడి ఎక్కడి వరకు వచ్చాను సార్ అంటే ఆవిడ చెప్పింది ఏంటి, బిగ్ బాస్ హౌస్లో ఊరికే నా జర్నీ వచ్చేలే, నేను అక్కడ కూర్చుంటే తీసుకొచ్చి నన్ను ఈ 12వ వారం వరకు తీసుకురాలే, కష్టపడి నన్ను టాస్కుల్లో తీసుకోకపోయినా, టీముల్లోకి సెలెక్ట్ చేయకపోయినా, ఏదో ఒక రకం కంటెంట్ ఆవిడ చాలామందితో కంటెంట్ ఇవ్వడానికి కూడా ఒక మూల స్తంభాలను నిలిచింది. ఒక ఫ్లోరా కావచ్చు, ఒక భరణితో కావచ్చు, ఒక సుమన్తో కావచ్చు, కళ్యాణ్తో కావచ్చు, ఎంతోమందితో గొడవలు పడి కిలికి ఎన్నో టాస్కుల్లో ఏమది టెడ్డీ బేర్ టాస్క్లో పక్కన పడేసిన తర్వాత 3 టీములు అయ్యాయి కదా, నలుగురు చెప్పిన అప్పుడు కూడా పక్కన పడేసిన. ఇట్లా అనేక ట్రైన్ టాస్క్లో సంచాలకగా చేసుకుంటూ ఫన్ క్రియేట్ చేసుకుంటూ ఏదో ఒక రకంగా మూల కూర్చోబెట్టినా సరే నాకు పని లేదు, నేను ఏదో ఒకటి కెలకాలని చెప్పి కిలికి ఎన్నో డక్క ముక్కీలు తిని ఈవిడ కంటెంట్ ఇచ్చుకుంటూ వేరే వాళ్ళతో కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ అట్లా వచ్చింది. ఆ కష్టం గురించి చెప్పుకుంది ఆవిడ. చిన్నపిల్లలు ఉన్నా సరే ఇప్పుడు ఆవిడ ఆడాలంటే ఆడొచ్చి నా పిల్లలు వదిలేసి వచ్చేసరి కనెక్ట్ అయిపోతారు కదా. ఏం అవసరం ఉండి వచ్చిందా పాపం, ఇవన్నీ డబ్బులు ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఫేమ్ కోసమా, కెరీర్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కోసమా, అయ్యో చిన్నపిల్లలు వదిలేసి వచ్చా, చిన్నపిల్లలు రోజుకో గంటకో పూటకో ఏడవచ్చు కదా, గోల పెట్టచ్చు కదా, సింపతి శేఖర్ కావచ్చు కదా, కానీ చేయలేదే, దుప్పట్లో ఏడ్చుకుని అనిందే. ఆ కష్టమంతా దిగమింగి నేను వచ్చానంటే ఆమె బిగ్ బాస్ హౌస్లో తన జర్నీ స్ట్రగుల్స్తో వచ్చిందే తప్ప ఊరికే రాలేదంటే. ఇప్పుడు ఎందుకంటే 4 సాక్రిఫైస్ పేరుతో వాళ్ళని చేయకూడదంటే ఇంకెవరని చేయాలి, వేరే వాళ్ళ పాయింట్లు ఎత్తుక్కొని కింద మీద పడతా వస్తే ఆయన ఏమంటాడు, బయట గురించి మాట్లాడుతాడేంటి, నువ్వు 19 ఇయర్స్ కదా, నువ్వు షోలు చేసావు కదా, నువ్వు ఆ షోల గురించి ఇక్కడ చెప్పావు కదా, మిగతా వాళ్ళు చిన్న షోలు కదా, ఈ దానికి లింక్ పెట్టే ఇది కూడా రాంగ్. అసలు నాకు తెలియక అడుగుతా, త్యాగాలు చేసి వాళ్ళు ఉంచడం ఏంటారు స్వామి అనిపించింది నాకు చూస్తే. ఆడియన్స్ ఓట్లు వేయట్లేదా సంజనాక, అంటే వీళ్ళు 4 వదిలేస్తామన్నారా? సంజన ఉండాలో లేదో హౌస్ డిసైడ్ చేయాలి, ఇది ఎక్కడ విడ్డూరం, అది కూడా రీతు డిసైడ్ చేయాలంట. అసలు వీళ్ళు పంపించేయాలా వద్దు, వీళ్ళు త్యాగం చేసి ఉంచవచ్చు అంట, వీళ్ళు పంపించాలి. మరి ఆడియన్స్ సంబంధం ఏంటి అంటే ఒకసారి త్యాగం చేశారు సరే, ప్రతిసారి నామినేట్ అవుతూ ఉంది, ఆ తర్వాత సేవ్ అవ్వలేదా? వాళ్ళు త్యాగం చేసిన తర్వాత చాలా వారాల్లో సంజన నామినేషన్ అయ్యింది. మరి ఆడియన్స్ ఓట్లు వేయకుండానే వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి ఈ వారం సేవ్ చేసాం, వాళ్ళు త్యాగం చేశారు, గత వారం వాళ్ళు త్యాగం చేస్తే నామినేషన్కి వచ్చిన ప్రతిసారి వాళ్ళ త్యాగం వల్ల ఉంచారు మీరు. వాళ్ళ త్యాగాలు వాళ్ళకి ఎందుకు ఆ ఎలివేషన్, ఈవిడిని ఎందుకు అంత తక్కువ చేయడం? ప్రతిసారి ఎన్నిసార్లు గుచ్చి పొడుస్తారు. నీ ఆట ఏమి లేదమ్మా, వాళ్ళు ఏదో దయాదాక్షిణ్యాలతో భిక్షం వేయడం వల్ల వాళ్ళు త్యాగం చేయడం వల్ల ఉండిపోయేవాళ్ళు కంటెస్టెంట్ ఎందుకు ఉంటారు? వాళ్ళకి ఏం అవసరం? సరే నాకు ఏమీ లేనప్పుడు ఎందుకు ఇక్కడ జాగా బొక్క నేను కూడా వెళ్ళిపోతాను, నాకు కంట్రిబ్యూషన్ లేనప్పుడు, నాకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వనప్పుడు, నాకు ఆడియన్స్ ఓట్లు వేయనప్పుడు నేను ఉండాల్సిన పనే లేదు, నేను పోతానని ఆవిడ సంజన గారు ఈరోజు చెప్పింది అదే కదా. ఇక్కడ తొక్కేద్దాం అనుకుంటే అక్కడ ఉన్నది సంజన గల్రా అని గర్వంగా ధైర్యంగా చెబుతుంది కదా, ఈరోజు చూపించింది ఆవిడ ఏంటి అనేది. అక్కడ రీతు అంటది కదా ఇంకో పాయింట్, అసలు ఎంత కంటెంట్ ఉందంటే రీతు అంటది కదా, నేను తప్పు ఏమీ చేయడం లేదండి, కెమెరాలు ఉన్నాయి, నేను డీమోన్తోనే కాదు ఇమ్మాన్యుయల్తో, సుమనాన్నతో, బర్నీతో అందరితో అట్లాగే ఉంటారంటే అసలు ఆవిడకి నిజంగా అర్థమవుతుందా? అర్థమైతే ఉంది ఆవిడకి. ఆవిడ భయం ఏంటంటే మిగతా అందరితో ఇట్లాగే ఉందా? మీరే చెప్పండి. పోనీ నేను దీని గురించి ఒపీనియన్ కూడా చెప్పండి, మీరే చెప్పండి. డీమోన్తో ఉన్నట్టుగా సుమను, ఇమ్మాన్యుయల్, బర్నీ అందరితో అట్లాగే ఉంటుందా? వాళ్ళతో ఎట్లా ఉంటుంది, వీళ్ళతో ఎట్లా ఉంటుంది?
అందరితో ఉంటే పంచాయతీ ఎందుకు ఉంటుంది, గొడవ ఎందుకు ఉంటుంది? ఇంతమంది వచ్చి నీ బ్యాడ్ అయిపోయింది నెగిటివ్ అయిపోయింది ఆవిడ కూడా ఎందుకు భయపడతా ఉంది? ఇప్పుడు ఆవిడ కూడా ఏంటంటే ఇప్పుడే ఇక్కడ ఈ సంజన కానీ బయటికి వెళ్ళిపోతే మొత్తం మన ఆట గురించి మనదంతా మూసి నదిలో కలిసిపోద్ది. ప్రతి ఇంటర్వ్యూలో ఇక్కడే ఎంత తగ్గట్లేదంటే బయటికి వెళ్తే ఇంకెందుకు తగ్గుతుంది ఆవిడ? ఎవరి కోసం తగ్గాలి? నువ్వు ఎందుకు వచ్చి నేను ఎక్కడ వచ్చాను, నన్ను పంపించారు. ఎందుకు పంపించారంటే అక్కడ ఒక చండాలం జరిగితే ఆ చండాలను చూసి నేను చెప్పానంట, నామినేషన్ పాయింట్ చేశారంట, అందుకు పో అని గేట్లు ఓపెన్ చేశారు, నేను బయటకు వచ్చేసానంట. ఏం చండాలని చూసామంటే ఇక కథలుగా వర్ణించి చెప్తారు. ఇంకా మీడియా సోషల్ మీడియా రచ్చ అది జరుగుతుందని ఇక్కడ కూడా భయపడతా ఉంది. ఇక్కడ పైగా ఆ నలుగురే ప్రతిసారి నామినేట్ చేస్తూ ఉంటా. వాళ్ళు ఇప్పుడు ఇమేనేట్ చేయలేదు సరే, వాళ్ళు మిగతా సందర్భాల్లో నామినేషన్ చేశారు కదా, అప్పుడు వాళ్ళు ఏమైనా ఉద్ధరించారా? మేము త్యాగం చేసే కాబట్టి నామినేట్ చెయ్యమని కూడా వదిలేశారా? వాళ్ళు నామినేట్ చేస్తున్నా ఆవిడ ఆట ఆడియన్స్కి నచ్చి ఓట్లు వేసి ఉంచారు. ఏంటి ఆ త్యాగం వల్లే ఉండిపోయాడు ప్రతిసారి అంటే ఎవరైనా ఎందుకుంటారు అక్కడ? తెగే వరకు లాగకూడదు కదా, వెళ్తానంటే ఉండాలంటారు. నేను వెళ్ళిపోతున్నా, లేదు 5 నిమిషాల కోసం నిర్ణయం మారిపోతే కుదరదు, నువ్వు ఉండాల్సిందే ఆ నలుగురు డిసైడ్ చేయాలి. అంత బతిమలాడుకునే కర్మ వచ్చింది వాళ్ళకి. రీతు చౌదరి మళ్ళీ అంటది నేను ఎప్పుడు అనలే సాక్రిఫైస్ చేశాను, నేను అనలే. అలాగే ఎవరు అనలేదు, ఎమ్మెల్యేలు కూడా ఎందుకు అనలేదు? రీతు చౌదరి అనలే, ఎక్కువ సార్లు అనలే, కానీ ఈ మధ్యకాలంలో అనింది కదా, 2-3 సందర్భాల్లో ఆవిడైతే అనింది కదా. ఆ భరణ అయితే ఎన్నిసార్లు అనడో అర్థం కాలేదు. ఎమాన్యుయల్ మీ మమ్మీ కోసం నువ్వు వేడిచావని, నీ కోసం చేశా ఆవిడ నాకు అసలు ఇష్టంలే, హౌస్ హార్మోని పాడైతుంది. ఎమాన్యుయల్ అంటే అబ్బాయి ఏ రోజు అనలేదండి, ఏదేదో ఆవిడ సంజనా గారు అనుకుంటున్నా కానీ ఆయనకి తెలియకపోవచ్చు, మర్చిపోవచ్చు. ఆ భరణ అయితే నేను త్యాగం చేశాను హో అని డప్పు కొట్టి దండోర వేసి చాటాడు కదా. ఆ ఫైర్ స్ట్రోమ్ 6 కంటెస్టెంట్లు వస్తే సాయి శ్రీనివాస్తో, నిఖిల్తో, గౌరవ్తో, వాళ్ళకి తెలుగు రాకపోయినా గౌరవ్తో, ఆయేషతో, ఇంకొక అమ్మాయి మాధురితో, రమ్యతో కూర్చోబెట్టి గంటలు నేను త్యాగరాజు, నేను త్యాగం చేశాను, నేను త్యాగమూర్తిని, నేను త్యాగం చేయవల్లే సంజన ఉంది. ఇంత డప్పు కొట్టి దండోర వేసి ఇమాన్యుయల్ ఏడిచాడు. వాళ్ళ అమ్మ కోసమని నేను ఇచ్చాను. ఆ రోజు వాస్తవానికి పంపించాను, నోరు విప్పి ఒక మాట కూడా చెప్పలేదు. నోరిప్పి చెప్పి ఒక ఒపీనియన్ చెప్పుంటే అప్పుడే ఆవిడ ఉండేదేమో, డిస్కషన్ జరిగేదేమో, ఆర్గ్యుమెంట్ జరిగేదేమో. కళ్యాణ్ పవన్ ఆయన ఇంకా మాట్లాడాడు. అంత అయిపోయి మళ్ళీ ఎంత డప్పు కొట్టేసి ఆ తనుజ కూడా కాఫీ గురించి అనింది. ఆవిడ నేను త్యాగం చేశాను అనడమే కాకుండా ఎమ్మెల్యేలు కూడా కెప్టెన్సీని వాళ్ళ మమ్మీ కోసం వాల్యూ లేకుండా చేసేసాడు, వదిలేసాడని ఆవిడ కూడా చెప్పుకొచ్చింది. ఆవిడ త్యాగం గురించి చెబితే ఎమ్మెల్యేలు కూడా అనవసరంగా త్యాగం చేసేసాడు, ఆ వాల్యూ లేకుండా చేసి ఇన్ని చెబితే ఇన్ని మాటలు పడతా ఉంటే ఏ కంటెస్టెంట్ని ఎందుకుంటారు? ఉండాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ ఆటను మీరు గుర్తించక్కర్లా, అప్రిషియేట్ చేయక్కర్లా, అందరిని ఈక్వల్గా చూడక్కర్లా, మీకు నచ్చినట్టు చేస్తాను, నచ్చిన వాళ్ళకి అందరం ఎక్కిద్దాం అనుకుంటాను, నచ్చిన వాళ్ళు ఎలాగైనా పంపించాలి, వాళ్ళే పాయింట్ అవుట్ చేస్తాను. ఈరోజు చాలా ముచ్చట్లోనే చెప్పాల్సినవి. అలాగే అక్కడ ఆడియన్స్ ఒక ఆమె వచ్చారు కదా, నిజంగా ఆవిడ షో చూస్తున్నారా, సీజన్ చూస్తున్నారా? స్టేజ్ చూసి చెప్పకూడదంట, ఆ మెంటాలిటీ అంతా ఆవిడ గురించి చెప్పారు. సరే మీ మాటలకి అన్కంఫర్ట్గా అనిపించాయి. సంజన అనే మాటలే ఆవిడకి అంత అన్కంఫర్ట్గా అనిపిస్తే మరి రీతు చౌదరి డిమోన్ చేస్తున్నది ఈవిడికి కంఫర్ట్గా అనిపించిందా, చాలా హాయిగా అనిపించిందా? కుటుంబ సపరివార సమేతంగా కూర్చొని అబ్బాబ్బాబ్బా ఏం హగ్గులు, ఏమి ప్యాంపరింగ్లు, ఏమి కేరింగ్లు. మీ మమ్మీ వస్తే ఇమాన్యుయల్ అన్నాడు కదా, మీ మమ్మీ వస్తే అడిగితే ఎప్పుడైనా ఇలా రాసావా అని అడుగుతానంటే ఒరే ఇది పెంట చేసిన పూర ఎందుకు భయపడింది మరి? వాళ్ళ మమ్మీ వచ్చి ఏడ్చేసి కానీ ఏంది అసలు ఆవిడ నిజంగా ఆడియన్ అంటే నేనైతే నమ్మను. ఎందుకంటే ఆవిడ షో చూసుంటే ఈ మాట ఉందో, ఆవిడకి ఇగమ్మా ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది, నీకు అవకాశం ఇస్తాం, కెమెరా పెడతాం చెప్పని చెప్పించేసి ఉంటారు. ఈ మాటే కంఫర్ట్. ఆవిడ ఏమనింది? బూతులు అనిందా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిందా, అసభ్యకరమైన పదజాలం వాడిందా, పోనీ వాళ్ళు చెయ్యింది చూడండి కనిపించింది క్రియేట్ చేసుకొని చెప్పిందా, కళలో నాకు వచ్చిందని ఊహించుకొని చెప్పిందా? మీరిద్దరూ పక్కన కూర్చుంటున్నారు, నాకు ఇబ్బందిగా ఉంది, నేను బెడ్షీట్ కప్పుకొని బ్లాంకెట్ కప్పుకొని ఆడు తిరిగి పడుకోవాల్సి వస్తుందన్న మాటకి తప్పేముంది? అది జరగట్లేదా? ఒకే సోఫాలో ఇరుక్కుని కూర్చుంటే ఆయన గుండెల మీద వాలిపోతుంటే ఇవన్నీ ఆవిడ చూడలేదా? మరి ఆవిడ ఆడియన్ షో చూసి వచ్చిన ఆడియన్ మీరు అనుకుంటున్నారా? కాదా? కామెంట్ కూడా పెట్టండి. పైగా ఆ పర్సనల్ లైఫ్లో జరిగిన నిందను తొలగించుకోమంటే పర్సనల్గా వెళ్ళిపోయి ఆపాల్సి వచ్చిందే, ఉంచడానికి బతిమలాడాల్సి వచ్చిందే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే డబ్బు కోసమో ఫేమ్ కోసమో కాదండి, సెకండ్ ఇన్నింగ్స్ కోసం. ఒకప్పుడు ఆడియన్స్ మనల్ని చూసారు, ఆదరించారు, మళ్ళీ మనం ఒకసారి లైమ్లైట్లో ఉందాం, మరోసారి గుర్తింపు వస్తారని వస్తారు. అంతే తప్ప మీరు తొక్కేస్తాం, పాతాలకు నొక్కేస్తాం, మీకు ఊపిరి ఆడకుండా చేసేస్తాం, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చేసేస్తాం, మీరు స్వేచ్ఛగా మీ ఒపీనియన్ మీరు చెప్పలేకుండా అణిచేస్తామంటే ఎందుకు ఆగుతారు? అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు కదా, తిరగబడతారు కదా. ఈరోజు అదే జరిగింది కదా. అట్లాగే హోస్ట్ ఇక దీని గురించి చెప్పుకుంటూ ఎంతైనా ఉంది. ఇక ఫ్యామిలీ వీక్ తర్వాత హ్యాపీగా సరదాగా ఉంటారంటే గొడవలు అంటే ఇప్పుడు కావాల్సింది హ్యాపీగా సరదాగా చెమచక్క ముత్యాలము ఆడుకోవడమా? 12వ వారం అయిపోయింది, 13, 14 2 వారాలు వీళ్ళు గట్టికి గొడవ పడినా, పాయింట్లు చెప్పినా నువ్వు తోపా, నువ్వు వీకా, నేను వీకా, నువ్వు తోపా, ఎందుకు ఏంటి నేను ఎందుకు గెలాలని చెప్పుకోవాల్సిన టైంలో హ్యాపీ. అంటే ఇప్పుడు కార్తీక మాసమా అయిపోయిందా ఉందా?
నాకు మర్చిపోయా కానీ ఇప్పుడు పిక్నిక్ల సీజన్ కదా, మీరు పిక్నిక్ వచ్చారు, వెకేషన్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, రిలాక్స్ అవ్వండి అని చెప్పినట్టు వనభోజనాలు పెట్టుకుంటే అన్నట్టే ఉంది ఆయన చెప్పడం చూస్తే. అట్లాగే ఇమాన్యుయల్ 3 సార్లు, ప్రతిసారి ఇమాన్యుయల్ ఎందుకు ఆయన నిరికించడం కాకపోతే నాకు తెలియకూడదు, 3 సార్లు కెప్టెన్ అయ్యా కాబట్టి నువ్వే చెప్పు సమాధానాలు చెప్పంటే బాగా డిస్టర్బ్ చేసిన గొడవ ఏంటంటే ఆయన కూడా తలపట్టుకున్నాడు. రోజు గొడవ. ఇప్పుడు సంజనా రీతుది ఒక్కసారి అయ్యింది ఒక గొడవ, 12 వారాలు ఒకటే పెద్ద గొడవ వెళ్ళదు. బట్ మిగతా వాళ్ళిద్దరు గొడవ ఏంటి, డిమోన్ అండ్ రీతు అంటే రోజు అలవాటు అయిపోయిందా, రోజు అలవాటు అయిపోవడం వల్ల అది పెద్ద గొడవ అనిపించట్లేదా, పెద్దగా డిస్టర్బ్ అనిపించట్లేదు. హౌస్ హార్మోన్ అంతా దెబ్బతింటుందని చెప్పి వీళ్ళకి ఇది విసుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న సీక్రెట్ నామినేషన్లో ఆ తనూజ కూడా అదే గది చెప్పింది. బయట వాళ్ళు వస్తారు, ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తారు, అయ్యో నీ వల్ల నాకు గేమ్ పాడైపోయిందని చిందులు దొక్కేస్తాడు, కాలు దగ్గర పిల్లలాగా అవుతాడు, అరుస్తాడు, అలుగుతాడు, ప్యాంపరింగ్ చేస్తాడు, ఈ తలకాయ పోటు భరించలేకపోతాను అంటూ ఆ తనూజ డీమోన్ ఇదే పాయింట్ మీద కదా హౌస్ హార్మోన్ బాగా డిస్టర్బెన్స్ అవుతుందని కదా నామినేషన్ కూడా చేసింది. అట్లాగే ఇమాన్యుయల్ కూడా వీళ్ళ వల్ల అయ్యిందా, మాట జారిందండి, అనేకైనా పదాలు సరిగా అనిపించలేదు, చెప్పే విధానం సరిపించట్లేదు, వెనక్కి తీసుకుంటే ఎందుకు తీసుకుంటుంది, ఆవిడ క్రియేట్ చేసిందా, పక్కన కూర్చుంటున్నారని చెప్పింది, అది తప్పే ఉంది, అదే కదా జరుగుతుంది. పక్కన కూడా కొద్దిగా మీద వాలిపోయి కూర్చుంటే ఏ సోఫాలు పెద్దవి పెట్టచ్చు కదా, ఇరికిరికిపోయినాడు ఒకే సోఫా పెట్టారు 2 బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు దివ్య కూడా ఉద్దేశం ఓకే అండి, అన్కంఫర్ట్ అనిపించవచ్చు, కానీ నామినేషన్లో చెప్పకుండా అంటే ఇంకెన్నాళ్ళు భరిస్తారు, చెప్పి చెప్పాలా, పసిపిల్లలా ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి వచ్చేటప్పుడు మళ్ళీ బొట్టు పెట్టి వీర తిలకం దిద్ది చెప్పాలా ఏంటి, తెలీదా, మనల్ని జడ్జి చేయడానికి వస్తారు, ఇది ఒక పర్సనాలిటీ జడ్జి చేసే షో, కొన్ని కోట్ల మంది ఆడియన్స్ మనల్ని 70 కెమెరాల్లో చూస్తూ ఉంటారు, మంచిదో చెడుదో తెలియదా, ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదనే మళ్ళీ ఇప్పుడు చెప్పాలంట, చెబితే వినిపించుకున్న రకమా, ఇంతవరకు ఎవరు చెప్పలేదా, పోనీ సరే దివ్య మాటల్లోనే చూద్దాం, ఎంతవరకు ఎవరు అయ్యా మీది బ్యాడ్ అయ్యింది, మీది నెగిటివ్ అవుతుంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అని ఎవరూ చెప్పలేదా, చెబితే చెవిని పెట్టుకునే వాడికైతే పెద్దల మూట చద్దన్న మూటని వాళ్ళ అమ్మగారి మాట వినున్నా, ఇంక పోనీ హౌస్ మేట్స్ మాట వినున్నా, ఇంతమంది ఎన్నో రకాలుగా చెప్పినా వినిపించుకుంటే ఎవరికైనా చెబుతాడు. చెవిటివాడి ముందు శంఖమూర్తి ఎట్లా ఉంటుంది, బూడిదలో పన్నీరు పోస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది వీళ్ళకి చెప్పిన. ఆవిడ ఇంకా విసిగిపోయి ప్రతి వారం టార్గెట్ చేస్తే ఏం చేస్తే చెప్పింది. సుమన్ కావచ్చు, ఎవరైనా సరే, భరణి కావచ్చు, అన్కంఫర్ట్ అంటే మరి హోస్టే ముందు చెప్పిన తర్వాత వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంది. భరణి నోటితో ఎన్నిసార్లు అన్నాడు, అసలు వీళ్ళు గేమ్ ఏంటో అర్థం కావట్లేదు, భరణి వల్ల రీతు గేమ్ పాడైపోతుందా, రీతు వల్ల భరణి గేమ్ పాడవుతుందా, కోడి ముందా గుడ్డు ముందంటే ఏం చెబుతావు అన్నాడు కదా, ఆయన కూడా అన్నాడు కదా, అసలు నాకు అర్థమే కావట్లేదు భయ్యనే. ఆ తనుజ కూడా అప్పుడు చెప్పింది కదా, లేదు డీమోన్ వల్లే రీతు గేమ్ ఎఫెక్ట్ అవుతుందని. అట్లా ఎవరికి కనిపించే పాయింట్లు వాళ్ళు చెప్పుకుంటారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెబుతారు, అన్కంఫర్ట్ ఉన్నాయి, ఏమో ఇది ఏమో అక్కడ అమ్మాయి కదా, ఏం నెగిటివ్ అయిద్దో, ఎవరు భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. కళ్యాణ్ కూడా ఎవరు కళ్యాణ్ కాదు, వీళ్ళని కాదు, వాళ్ళని కాదు, అలా పర్సనల్ అటాక్ అయిపోయిందంటే మరి హోస్ట్ అనేటప్పుడు వాళ్ళు ఎవరు చెప్పలేకపోయారు. అట్లాగే డీమోన్ అంటాడు అమాయకంగా, చెప్పినప్పుడు మారకపోతే వాళ్ళ తప్పు సార్, ఫస్ట్ నుంచి బాగుండి గేమ్ గురించి మాట్లాడితే బాగుండేది సార్, కానీ పర్సనల్గా బ్యాడ్ చేసినట్టు అనిపించిందంటే చెప్పినప్పుడు ఎవరు చెప్పలేదు నీకు డీమోను, ఇంత అమాయకంగా అడుగుతున్నావు డీమోన్, నిన్ను చూసి జాలి పడాలా బాధపడాలా, నువ్వు ఫిజికల్ టాస్క్లు ఆడే విధానానికి టాప్ 5లో నెల్లేరిపోయిన అడకలాగా వెళ్ళాల్సిన జర్నీని ఈ తొక్కలో కిచిడి వల్ల చెడగొట్టుకొని నిజంగా బాధ వస్తుంది, ఆయన ఫ్యాన్స్ కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుందేమో. ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్, మాట ఆచితూచి ఆడేవాడు, ఎప్పుడు నోరు జారలే, మిగతా కంటెస్టెంట్లతో గొడవలు అయినా సరే ఎమోషనల్గా ఈ ఫిజికల్ టాస్క్ ఆడేవాడు. అట్లాంటి ఆయనకి చెప్పినప్పుడు మారకపోతే వాళ్ళు తప్పంటే ఎవరు చెప్పలేదు, రమ్య చెప్పలేదా, మాధురి చెప్పలేదా, ఆయాష చెప్పలేదా, ఫైర్ స్ట్రోమ్గా వచ్చిన 6గురిలో వాళ్ళు చెప్పలేదా, లేకపోతే అంతకుముందు వచ్చిన దివ్య అండ్ ఒక 3 వచ్చి వెళ్ళిపోయారు కదా వాళ్ళు చెప్పలేదా, ఆ ఫ్యామిలీ ఆడియోస్ చెప్పలేదా, ఎవరు చెప్పలే నీకు ఇంకా మారకపోవడానికి. మీకు మారే ఉద్దేశం 100 చెప్పినా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ పెద్ద మనిషే కదా, 100 మంది 1000 చెప్పినా నేను విన్నాండి, మాకు ట్రస్ట్ ఉందండి, నమ్మకం ఉందండి, తొక్క ఉందండి, తోటకూర ఉంది, ఇప్పుడు మళ్ళీ చెప్పినప్పుడు మారకపోతే వాళ్ళ తప్పు సార్ అంట. పర్సనల్ అంటే మీ బయట లైఫ్ గురించి ఆవిడ మాట్లాడిందా, గేమ్ గురించి కదా మాట్లాడింది. బట్ అర్థం లేకుండా మళ్ళీ చెప్పుకుంటూ పైగా ఇంకోటి ఏంటి, సరే అది అన్నాడు కళ్యాణ్ కొట్టడానికి వచ్చినాక నేను ఆ ఫ్లోలో ఉన్నానండి, అది ఆలోచిస్తున్నాను. అలాగే తనుజ కూడా ఆవిడ చెప్పాలనుకున్నది కరెక్ట్ వేరే చెబితే అంటే ఎట్లా చెప్పాలి, కరెక్ట్ వేలే అంటే ఎట్లా చెప్పాలి నాకు అర్థం కాలే. ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత కూడా ఇంకా కరెక్ట్ వేలో చెప్పలేదు అంటే చేసిన వాళ్ళది తప్పు కాదంట, చెప్పిన వాళ్ళదే తప్పు అంట. ఏదో సామెత చెప్పిన మొగుడు కొట్టాడని కాదు, ఆడపడుచు నవ్వింది బాధపడింది అన్నట్టుగా అట్లా ఉంది. వాళ్ళు అట్లా ఎందుకమ్మా, చాలా హౌస్లో స్పేస్ ఉంది, ఒక చిన్న గది ఇవ్వలేదు, ఇంత పెద్ద హౌస్ ఇచ్చాడు, ఇన్ని పెద్ద సోఫాలు ఇచ్చాడు, ఇన్ని పెద్ద స్పూన్లు ఇచ్చాడు, ఇన్ని క్రీములు ఇచ్చాడు, భగవంతుడు చేతులు ఇచ్చాడు, ఆయన క్రీమ్ ఆయన పూసుకోవచ్చు, నీ క్రీమ్ నువ్వు పూసుకోవచ్చు, మీరు ఏం చేస్తున్నారు ఇట్లా. నిజంగా అట్లాగే ఉంది కదా. సంజన ఇక్కడ చెబుతుంది, నేను పర్సనల్ అటాక్ ఏంటండి, పర్సనల్ అటాక్ ఎక్కడయ్యింది, ఈ హౌస్లో 100 కెమెరాలు ఉన్నాయి, ఏది పర్సనల్ కాదు, నాకు కనిపించింది, నాకు అన్కంఫర్టబుల్ అనిపించింది, నేను చెబితే తప్పేంటి, బూత్ వాడేనా, రాంగ్ పదం వాడేనా,
మళ్ళీ నన్ను కార్నర్ చేస్తే ఇట్లా పక్క పక్కన కూర్చోవడం ఇష్టం లేదు, ఆ టైంలో ఇంటర్ఫీర్ కావడం ఇష్టం లేక దివ్యాని ఎగ్జాంపుల్ చెప్పి సేఫ్టీ కోసం అని 20 టైమ్స్ చెప్పా, పక్క పక్కన కూర్చొని దివ్య చెయ్యబట్టుకుని కూడా చెప్పాను అని అంటూ ఉంటే 3 వీక్స్ నుంచి నామినేషన్ చేస్తూ ఉంటే నువ్వు వచ్చి అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకేం చేస్తారా, వేసే తోసే మెడబెట్టి గెంటే నేను నోరు మూసుకొని కూర్చుంటానని చెబుతారేంటి? ఆవిడ అంత క్లారిటీతో చెబుతూ ఉంటే పక్కన కూర్చుంటున్నారు అంటుకొని అని చెప్పాను, అది నాకు అన్కంఫర్ట్గా ఉంది. మిగతా ఆడియన్స్కి అందరికి కంఫర్ట్గా ఉందా? హోస్ట్కి కంఫర్ట్గా ఉందా? మీరు చూసే ఆడియన్స్కి కంఫర్ట్గా ఉందా? వాళ్ళ అమ్మగారికి కంఫర్ట్గా ఉందా? డీమన్ పవన్ ఫ్రెండ్స్కి కంఫర్ట్గా ఉందా? ఫైర్ స్టోమ్లో వచ్చిన వాళ్ళకి కంఫర్ట్గా ఉందా? ఎవరికి కంఫర్ట్గా ఉందో చెప్పండి. సో నాకు అది అన్కంఫర్ట్గా ఉంది కనుక వాళ్ళ తప్పనిలా రాంగ్ అలా నేను వాళ్ళని జడ్జి చేయలే, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. బట్ నాకు బ్లాంకెట్ కప్పుకొని నేను పట్టుకుంటాను, నా తప్పే ఉంది అక్కడ. ప్రతి వారం నిజంగా ఒక కంటెస్టెంట్ని అంత డ్రిల్లింగ్ చేసేయాలా? ఆవిడ ఎంత ప్రెజర్కి గురవుతుంది. ప్రతి వీక్ ఈ వర్డ్ ట్రాప్లో ఏది చెప్పినా చెప్పకపోయినా చెప్పితే ఇది చెప్పామంటారు, చెప్పకపోతే అది చెప్పి అసలు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, అసలు నన్నే కన్ఫ్యూజ్ చేసి పడేస్తారా మీరు అని ఇక్కడ సంజన ఏడుస్తా ఆవిడ ఏడుపు చూసి అయిపోయి ఇక్కడ మళ్ళీ మనకు సింపతి రాదేమని అక్కడ మహానటి మొదలుపెట్టిందండి ఏడుపు. అంతవరకు ఏడుపు రాలే. అయితే ఇక్కడ సంజన తండ్రి షర్ట్ గురించి కామెంట్ చేసిందంట, మనకైతే జోపలేదు కానీ డెడ్ షర్ట్ డెడ్స్ అది తప్పు, ఆ మాట అయితే తప్పు. పోనీ ఆ విషయంలో క్లాస్ పీకినా అనుకునేవాళ్ళు, అదేంటమ్మా తప్పు కదా, వాళ్ళ నాన్నగారు వాళ్ళ షర్ట్ అట్లా చనిపోయిన వ్యక్తి గురించి ఆ షర్ట్ గురించి ఆ ఎమోషన్ గురించి అట్లా మాట్లాడకూడదని దాని గురించి ఒక అరగంట క్లాస్ పీకిన ఆడియన్స్ ఫీల్ అయ్యేవారు కాదు. అదైతే అనిందేని అంటున్నారు, మరి ఆ విషయమే తప్పు. వాళ్ళ నాన్నగారు ఆవిడ సెంటిమెంట్ ఆవిడ ఎమోషన్ ఆవిడకి అదంతా వాళ్ళది ఉంటుంది కదా, ఆ విషయమే తప్పు. కానీ ఇక్కడ హోస్ట్ కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది పక్క పక్కన కూర్చుంటారు, ఎమ్మేకి నూనె రాసో అది కంఫర్టబుల్లా, అసలు ఆ పూలకి ఏమైనా బాగుందండి, అది పద్ధతి ఉందండి, అది దీనికి ఒకటేనా, అది మాకు అన్కంఫర్ట్ అంటారు. అదే నీకు అన్కంఫర్ట్ ఉంటే దీన్ని ఏమనాలి ఇంక చెప్పండి. ఆడియన్స్ ఎట్లా అర్థం చేసుకుంటారు? అది తల్లి కొడుకు బాగుండి అనేది కూడా రాంగ్ అర్థం చేసుకుంటారా? వాళ్ళ అమ్మగారికి వచ్చి అమ్మ నా కొడుకు నాకంటే నువ్వే ఎక్కువ చూసుకుంటున్నామ్మా, నూనె రాస్తున్నావమ్మా, తల దూగుతున్నావమ్మా, ఎంత ప్రేమ మేడం గారు అని ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ అమ్మగారు చెప్పారు. బట్ రీతి వాళ్ళ అమ్మగారు మాధురీతి ఫోన్లో కూడా చెప్పారని కావచ్చు, ఆడియో మెసేజ్ కానీ ఏం చెప్పారు, ఇట్లాగే చెప్పారు. ఆవిడ ఎంత బాధపడింది, ఆ తల్లి మనసు ఎంత విలువల్లాడిపోయి ఉంటుంది, కడుపు చించుకుంటూ కాళ్ళ మీద పడుతుందని పాపం మనం వచ్చి అంత బాధలు దిగమింగుకుంటూ ఏం అనలేక వెళ్ళిపోయిందే. వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యారు, వీళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యారు, దానికి హోస్ట్ లింక్ పెట్టి మాట్లాడడం ఏంటి? ఇది అర్థం లేదు. ఇది కాకపోతే కనుక దీనికి ఏమి ఇదేనా సంబంధం ఉందా? క్యారెక్టర్ అసాసినేషన్. బిగ్ బాస్ హౌస్లో ఎవరు నోటు చేసేస్తే ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదు. అరే ఒక అమ్మాయిని ఊరికే బద్దం చేస్తావా, నీకన్నా బలుపా పొగరాని తిరిగి ఎవరైతే బుర్ర జల్లదామనుకుంటారో వాళ్ళకే వేసుకుంటారు, పట్టి ఉన్న పలంగా బయటికి లాగేమని చెబుతారు తప్ప. గతంలో కూడా ఇట్లా తమిళ్లో కూడా రెడ్ కార్డులు ఇచ్చి పంపించినప్పుడు ఒక ఆయన మేము మహిళలకి బస్సుల్లో పర్సనల్ లైఫ్లో టచ్ చేసేవాళ్ళం, ఆ టచ్ కోసం వెళ్ళేవాళ్ళం అంటే తమిళనాడు మొత్తం తిరగబడింది ఆడియన్స్. బొలిపికి మాట్లాడుతుండే, కొవ్వికి మాట్లాడుతుండే, అట్లా ఎట్లా అంటాడు, అట్లా ఎట్లా ఉంచుతారని ఇమ్మీడియట్గా రెడ్ కార్డు అయిన పాదాభివందనాలు పొర్లు దండాలు బట్టి క్షమాపణలు చెప్పిన ఊరికే బయటికి లాగబడేశారు. ఆడియన్స్ అమాయకులు కాదు, ఊరికే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే ఆ అమాయకురాలు పట్టుకుని నువ్వు ఇట్లా చేస్తావని వీళ్ళే ఉంచరు. అట్లాంటిది ఊరికే చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆమెతో బయట మీ పర్సనల్ లైఫ్ తెచ్చేసి ఆమెతో మాకు కంఫర్ట్ లేదు అని అన్నారు అనుకో మీ తోటి హౌస్మేట్స్, అప్పుడు కూడా గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేవాడిని. నింద వేయడం కష్టము, నింద నీ మీద పడిందా, ఆ నింద చెప్పుకోవడానికి వచ్చావు కాబట్టి ఆవిడ పర్సనల్ లైఫ్ తెచ్చి ఏందయ్యా ఇదేం పెద్దరకం, ఇదేం హోస్ట్, అది తెచ్చి ఇక్కడ పెట్టేసి లింక్ పెట్టేసి బెదిరించేసి ఇది షేముడు అంట. వాళ్ళు చేస్తున్న షేముడు కాదు, సంజన చెప్పడమే షేముడు, మనం చూడడమే షేముడు. అట్లాగే ఆవిడ వీడియో కూడా అదే చూపించింది, ఆ వీడియోలో కావచ్చు ఇదంతా కూడా. మళ్ళీ ఆవిడ నువ్వు ఫీల్ అయ్యావా, హౌస్ అంతా చెప్పించావా అంటే పోనీ రీతు చౌదరి కూడా మరి అక్కడ ఆవిడకి వీటిలో మిస్టేక్స్ ఉన్నాయంటే 6వ వారం నుంచి 13వ వారం మీ ఆట కనబడట్లేదంటే 6వ వారం 7వ వారం 8వ వారం ఏం చేసింది. కానీ ఎప్పుడైతే బాటంలోకి వచ్చిందో ఆవిడ సేఫ్గా ఆడుకుంటూ వస్తుందో ఆ విషయం చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరికైనా వచ్చిందా, నీకే వచ్చిందా, పోనీ ఆవిడకైనా వచ్చింది, మిగతా వాళ్ళకి మనసులో ఉన్న బయటకి అక్కలేక తనుజ చెప్పలే అరే చూసుకో దమ్ము సిరీస్ అని సేవ్ చేసి నేను సేవ్ చేయాలంటే వాడు గేమ్ వాడు ఆడుతున్నావు, నువ్వే బిస్కెట్ అయిపోతావు, నువ్వే కిచిడే అయిపోతావు అని ఆవిడ చెప్పలే, హెచ్చరించలే. మరి ఎందుకు హెచ్చరించింది, దూరంగా ఉండు అవి ఇవన్నీ ఎందుకు చెప్పింది? అమ్మాయిలకి ఒకలా ఆంటీలకి ఒకలాగా ఉన్నావు అని చెప్పేసి అవన్నీ అపాలజీ చెప్పావంటే ఆ రోజు అనడం మనం కూడా రాంగ్ అన్నాం, సంజన మాట ఆడిసింది అట్లా అనేసి ఎప్పుడుదప్పుడు చెప్పాలి. కానీ బలవంతంగా ఉంచడానికి బతిమిలాడుకునే పరిస్థితి వచ్చింది. ఆవిడ కష్టపడి వచ్చారు 19 years అంటే దానికి లింక్ పెట్టేస్తూ ఉంటారు. హౌస్లో ఉండాలా వద్దని డిసైడ్ చేయాల్సింది వాళ్ళంటే వాళ్ళు ఎట్లా చేస్తారంటే రీతు తన డెసిషన్ సరే అంటే ఆ ఫైర్ స్టోమ్ నుంచి గేమ్ కనబడట్లేదు, అదే నేను చెప్పాను కనిపిస్తుంది, రాంగ్ బిహేవ్ చేయలే,
మరి నువ్వు ఎందుకు అంత భయపడ్డావు, నాది బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, నాకు ఇమ్యూనిటీ ఇవ్వండి, నాకు కెప్టెన్ చేయండి, నేను ఉండాలని అంతలా బతిమలాడుకుని భయపడ్డావు ఎందుకు? నెగిటివ్ చేయకపోతే నువ్వేమంత తప్పు చేయాలని ఆ కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు వీళ్ళని బతిమలాడుకోవాలి అవసరం ఏంటి? మళ్ళీ ఇక్కడ అంటారు ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత, మరి ఫ్యామిలీ వీక్ దేనికి వస్తారండి? వారం ఇతను వచ్చేది కూడా అందుకే కదా. ఆ ఫ్యామిలీ వీక్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి గేమ్ మార్చాలనుకుంది, రూత్లెస్ ఆడాలనుకుంది, ఇన్సెన్సిటివ్గా ఆడేసిందంట. ఫ్యామిలీ వీక్ మరి దేనికి పెట్టినారు? ఫీడ్బ్యాక్ ఇచ్చే కదా, ఆట మార్చుకో 1 to 5 పెట్టి అంటే నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఎందుకంటే పైకి రావాలంటే ఎట్లా ఆడాలనే కదా, అందులో తప్పే ఉంది. అంటే ఇతనికి నచ్చిన వాళ్ళకు గెలిపించాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీ వీక్ ఫీడ్బ్యాక్ తీసుకోలేని వాళ్ళు మానుకోవాలా? ఆ కళ్యాణ్కి అట్లాగే ఫ్రెండ్స్ వచ్చారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఆట మార్చాడంటే. ఈ అమ్మాయికి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, నీ ఆట పోయిందమ్మా ఆడమ్మా అని చెబితే మార్చుకుంటే ఇంకా దడాదడ్డు ఉన్నదే 3 వారాలు ఉంటే ఏంటి పోతే ఏంటని ఆవిడ ప్రిపేర్ అయిపోతే మళ్ళీ అది తప్పు అంట. ఆ నలుగురు త్యాగం వల్ల ఉండిపోయిందంట. డెకరం స్పాయిల్ అయిపోయిందంట. హౌస్ తాలకు అలంకారం ఇసిపోయి ఏమంటారు దాని హుందాతనమే పోయిందని మాదిరిగా చెబుతూ ఉంటే, అంటే అట్లా ఉంటే హుందాతనం ఉంటుందా? హౌస్ తాలకు రెస్పెక్ట్ పెరుగుద్దా? హౌస్ తాలకు స్థాయి పెరుగుద్దా? అంటే ఫ్యూచర్లో వచ్చే కంటెస్టెంట్లు కూడా ఇట్లాగే ఉండము, ఒకే సోఫాలో ఇరుక్కోండి, ఒకే స్పూన్తో తినండి, ఈ హగ్గులు ఇచ్చుకోండి, క్రీములు పోసుకోండి, ఒకరి కోసం అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకుంటే. ఆయనతో ఆ ట్రాక్, ఆ దిక్కుమాలిన ట్రాక్ ఉండబట్టే కదా భరణికి అన్ఫెయిర్ డెసిషన్ తీసుకొని అన్యాయం చేసి కెప్టెన్సీని తప్పించేసింది. మొన్న కూడా సంచాలకుగా నిఖిల్ వీళ్ళందరూ బాల్స్ బుట్టలో వేసుకున్న టాస్క్లు కూడా అన్ఫెయిర్ చండాలంగా చేసేవామని ఆయన అన్నాడు కదా. ఇంకెప్పుడు జీవితంలో చేయకుండా బిగ్ బాస్ సంచాలకి ఇవ్వడని చెప్పాడు కదా. ఆ ట్రాక్ బట్టే కదా ఇవన్నీ బ్లాండర్. ఇంకొకరికి అన్యాయం జరిగిపోతుంది. సరే నీకు ఇష్టం ఉంది, మీది ఏదైనా చేసుకోవచ్చు, బట్ ఇంకొకరికి అన్యాయం చేసేస్తున్నావు కదా ట్రాక్ వల్ల. మరి అలాంటప్పుడు ఏమి మెసేజ్ ఇచ్చినట్టుగా వచ్చే ఫ్యూచర్లో వచ్చే కంటెస్టెంట్లకు కానీ, ఈ సీజన్లో కంటెస్టెంట్లకు కానీ నీ ట్రాక్ కోసం నువ్వు ఎవరైనా చేసుకో, పక్కడికి అన్యాయం చేసి ఇట్లాగే చెప్పేదా? అప్పుడు హౌస్ హార్మోని బాగున్నట్టుగా, అప్పుడు హౌస్ డెకరం బాగా స్పాయిల్ కాకుండా ఉన్నట్ట. ఆ సంజన నేను వద్దు, టైం అయిపోయింది, ఛాన్స్ లేదు, ఇంకేం చేస్తాను, ఇంక బతిమిలాడుకుని ఉంచుకునే పరిస్థితి వచ్చేసిందే. భరణి తప్పు జరిగిపోయింది, దయచేసి క్షమించండి. ఎందుకు చెబుతుంది ఆవిడ సేఫ్ గేమ్ ఆడుతుందా? రీతు కూడా ఫోర్స్ఫుల్ వద్దు, ఆమెకు ఫీల్ అయ్యి చెప్పాలి, వద్దు ఎందుకంటే ఎప్పటికైనా వల్ల కాదని బయటికి వెళ్తే అంత గబ్బు అయిపోద్దో తెలుసు ఆవిడికి. అట్లాగే తనూజ కూడా ఇంకా నయ్యో అంటే ఆడియన్స్ చెప్పించాలి, సారీ చెబితే ఓకే, లేకపోతే పంపించాలంటే నిజంగా ఆ మాట ఎడిట్ చేసి లేపేసారి ఆవిడ కూడా కంట్రోల్ చేసుకుంది. కానీ లేకపోతే ఆ మాట ఉంటే ఇప్పుడు తనూజ టాప్ 2 నుంచి టాప్ 10లోకి పడిపోవాలి. ప్లస్ దెబ్బేయమని 9 మంది ఉన్నారు కదా, సో టాప్ 8కి వచ్చేయాలి. ఇంకా ఆ రేంజ్లో హౌస్ హార్మోని దెబ్బతినిందంట. వీళ్ళకేమో రచ్చ గోళ పంచాయతీ అంతా పడవచ్చు, బట్ ఇక్కడికి వచ్చేసరికి హౌస్ హార్మోని సంజన మాటల వల్లే వచ్చిందంట. అట్లాగే సంజన బర్నాన్న ప్లీజ్ నేను వెళ్ళిపోతా, నాకు వద్దు, నేను అలిసిపోయా, ఉండను, నాకు అవసరంలా, మీరు దయచూపం గుచ్చి మాట్లాడితే నేనెందుకు పడతా? అంతే కదా. ఆడియన్స్ని అడిగి ఆడియన్స్ కూడా క్యారెక్టర్ అసెసినేషన్ అని చెప్పేసి థాట్ ప్రాసెస్ అంటే ఏదేదో చెప్తారు వాళ్ళు కూడా ప్రీ ప్లాన్డ్గా చెప్పేసిందని. ఆవిడ ఏం చెప్తుంది, వీళ్ళది తప్పు ఇది ఒప్పని నేను చెప్పట్లా, నాకు కంఫర్ట్గా లేదు, నేను స్టాండ్ అయ్యి ఉన్నా, నా ఫీలింగ్ చెప్పుకునే దానికి కూడా అవకాశం లేకపోతే ఇంకెందుకు సారీ చెప్పాలి? నేను నా ఫీలింగ్ చెప్పేదానికే నేను సారీ చెప్పాలంటే నాకు కష్టమే, నాకు ఊపిరి ఆడదు, ఎట్లా ఆడుతుంది ఆవిడకి? అర్థమైందో అపార్థం చేస్తున్నారు కావాలని బుడజలు మొత్తం ఓవరాల్గా ఏం చేస్తారంటే సంజనాకి టాప్ 5కి రూట్ మ్యాప్ క్లియర్ చేస్తారు అంతే. హౌస్ మేట్స్ అందరూ చెబితే ఎందుకు చెప్పాలి? తప్పు అని ఆ దమ్ముకు మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోని నిజంగా ఆవిడకి. వెరీ గుడ్, ఇది స్టాండ్ అంటే నీ మాట మీద, నువ్వు తీసుకున్న దాని మీద, నువ్వు నమ్మిన దాని మీద నిలబడ్డావని. అంతే తప్ప ఇంకా వాంటెడ్లు ప్రతి వారం టార్గెట్ చేసేసి నీ మీద నిందబడింది కూడా తొలగించుకోవడం అనుకోవచ్చు, అందుకోసం వచ్చిందా? సెకండ్ ఇన్నింగ్స్ ఆడియన్స్ అందరూ గుర్తుపెడతారంటే బ్లాక్ మార్క్ పడిపోయి చూసుకో, పిల్లల కోసం వచ్చావు చూసుకో, ఆ రకంగా చూసుకో, నింద తొలగించుకో, పర్సనల్ అన్నీ చెప్పేసి హౌస్లో ఉండు దయచేసి ప్లీజ్ ఉండు అనే పరిస్థితి వచ్చింది. అక్కడ తీరు మార్చుకుంటే సరిపోద్దంట. 100 సార్లు చెప్తే ఎట్లా ఉంటుంటే నేను సారీ చెప్పను విన్నట్టు లాస్ట్గా ఏదో సారీ ఏదో కుక్క బిస్కెట్లు వేస్తారంటారు చూడండి, అట్లా ఇగో అన్నట్టు అట్లా ఆ సారీ వల్ల ఆవిడికి తెలిసి ఏమైనా మరి చాలు ఇక ఆపియండి, ఈ పంచాయతీ ఆపియండి, ఇక గోల వద్దు, ఇక రచ్చవద్దు, ఇది ఎంత పెంట అవుతుందో నాకు తెలిసినట్టుగా ఆవిడ కూడా పిచ్చ లైట్ సారీ సర్లే మరీ సారీ అని బతిమలు ఆడుకుని బెదిరించుకొని ఇన్ని రకాలుగా చేస్తే సర్లే సారీ అదొక సారీ ఎందుకు అలా చెప్పించుకోవడం? సారీని బతిమలాడుకొని బెదిరించుకొని బ్లాక్మెయిల్ చేసుకొని పర్సనల్గా అటాక్ చేసి చెప్పించుకోవడం అంటే ఒక సారీయా. ఇంకెందుకంటే లాస్ట్లో నాగార్జున కూడా ఇంకా ఈ ఇష్యూ గురించి మళ్ళీ ఎవ్వరూ మాట్లాడొద్దు,
ఇంకెందుకంటే మళ్ళీ కంపు అయితే పెంట అయితే అయింది చాలులే, అనవసరంగా ఏదో అనుకుంటే ఏదో అయింది లెక్క క్లోజ్ చేశారు. ఇంకా తర్వాత ఇక అట్లాగే వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చారు కదా ఆడియన్స్, ఎపిసోడ్ వైజ్ కూడా చూసుకున్న ఆ కళ్యాణ్ డౌన్ టు ఎర్త్ ఉంటాడండి, ఇంట్లో పిల్లలాగా ఇన్నోసెంట్ అంటే అది అంతా ఉంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు కనెక్ట్. ఏమో మరి సుమన్ శెట్టి గారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమైంది ఈ వారం, తనుజ ఫ్యాన్స్ లేరు, సుమన్ శెట్టి ఫ్యాన్స్ లేరు, ఈ వారం గ్యాప్ ఇచ్చినట్టుంది అక్కడ ఆడియన్స్. అట్లాగే శ్రీకాకుళం ఆయన దినేష్ అంట స్ట్రైట్ ఫార్వర్డ్, వాళ్ళకి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు చెప్పేశారు. ఆ స్టార్టింగ్ ఎపిసోడ్లో కూడా డీమోన్ నేను ఒక్కడనే అయిపోయిన ఎవరు సపోర్ట్ చేయలేదంటే నీకు చేయరయ్యా బాబా, రీతు ఉన్నసేపు నీకు ఎవరు చేసే పరిస్థితి ఉండదు అక్కడ, అందువల్ల నీకు గేమ్ పాడైపోతుంది. అయినా ఎంకరేజ్ చేశారనుకోండి, కాకపోతే డీమోన్ కూడా అన్నాడు ఓన్లా ఒక్కడని మనోడు అయ్యాడు, అయినా కళ్యాణ్ గెలుపుని కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఆయన కూడా బాగా ఆడాడు, ఈయన హెల్త్తో పడిపోయాడు కదా అని వచ్చేంతవరకు ఆగాడు కూడా. అట్లాగే తనుజ్ ఈక్వల్గా చేద్దాం అనుకున్నాం, కంట్రోల్ చేస్తానంటే డీమోన్ అవ్వాలని ఆవిడకి ఏం లేదు, కళ్యాణ్ అవ్వాలి లేకపోతే రీతు అవ్వాలని ఉంది, కానీ ఇక్కడ ఏదో చెప్పేసింది. ఇంకా అట్లాగే రీతును ఆ రీతు డీమన్ మళ్ళీ ఇక్కడ అందరి ముందు నీ గురించి నాకు గివ్ అప్ తీసుకున్న స్టాండ్ తీసుకున్నావు, నా కోసం అంటావేంటి, నామినేషన్ల మధ్యలో ఎందుకు, ఆయన అడిగింది తప్పే ఉంది అక్కడ, నీ కోసం స్టాండ్ తీసుకుంటే వీడు ఎట్లా వాడెట్లా అనేసి ఎందుకు అరుస్తావంటే కరెక్టే కదా, వీడేంటి మాట్లాడు, వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అన్నావు కదా, నాకు రైట్ అనిపించాలి, ఇద్దరు లొల్లి పంచాయతీ ఏం చెబుతాం, ఆయన కోసం ఆవిడ స్టాండ్ తీసుకుని నువ్వు ఎందుకు తీసుకుంటావు, నేను మాట్లాడతా కదా, ఎందుకు నా కోసం తీసుకుంటే ఈరోజు కోటింగ్ అక్కడ హోస్ట్ ఆవేశంలో కూడా చెప్పింది నువ్వు లాయర్లాగే ఉంది, ఆయన గెలిపించడానికి, ఆయనకి చెప్పడానికి, ఆయన తీర్చిదిద్దడానికి, ఆయన ఆట ఈవిడ ఆడడానికి వచ్చిందా, అంతే కదా. అక్కడ డీమోన్ చెప్పింది విసుక్కోవడంలో చిరాకు పడ్డంలో తప్పే ఉంది, ఊరికే దూరిపోయి ఆయనకి నోరు లేదా, మాటలు లేవా, ఆయన ఫిజికల్ టాస్క్ ఆడలేదా, లేకపోతే ఆయనకి పెయిన్ లేదా, అతనికి ఎమోషన్ లేదా, ఆయన ఆట గురించి ఆయన చెప్పుకోలేడా, ఈవిడెందుకు దూరిపోవాలి. అట్లాగే సంజన దివ్యత కూడా అంటదా, ఇమాన్యుయల్ రీతుతో గొడవ వల్ల నామినేషన్లో మాట్లాడట్లేదంట కదా, డిస్టెన్స్ పెరిగింది అందుకు అన్నాడు కదా మాట్లాడట్లేదని, ఎవరు వెంట నేను బాడను, మన వాళ్ళు అయితే మనల్ని విడిచిపెట్టకుంటే అది ఫ్యాక్టే, చెప్పొచ్చు కదా క్లియర్గా, ఇది పరిస్థితి అది పరిస్థితి, కానీ ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది. హోస్ట్ ఇచ్చి ప్రతి వారం ఇమాన్యుయల్ మీ మమ్మీ ఆయనతోనే మొదలుపెట్టి ఆయన నిరకట్టలు పెట్టిస్తుంటే ఆయన భయం ఆయనకుంటుంది. అయితే డీమోన్ ఆ టాస్క్ బాగా ఆడాడు కాబట్టి అప్రిషియేట్ చేయాల్సింది, ఆడాడు నిజంగా అర్హుడు అప్రిషియేషన్కి. అట్లాగే కళ్యాణ్ నెక్కే వాంటెడ్గా పట్టుకోలేదని ఆపాలని ట్రై చేసి నేను కంట్రోల్ అని చెప్పి ఆ బీప్స్ మాటల గురించి అంటే అది కూడా ఓకే. అట్లాగే మరి అది ఎందుకు హైలైట్ అవ్వలే కళ్యాణ్కి సంబంధించి బీప్స్ది అనేది, ఎనివే ఏదో హీట్ ఆఫ్ మూమెంట్లో వచ్చింది, అసలు ఏమన్నాడు ఏమన్నది తెలిసి తెలియనట్టుగా వినపడినట్టుగా అయిపోయాడు. అక్కడ ఉన్నోళ్ళకి విన్నోళ్ళకి తెలుస్తుంది, మనకైతే ఆ రోజు లైవ్లో కనబడలేదు, ఎపిసోడ్లో కనబడలేదు, కానీ ఏదో అన్నాడని వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ వల్లే రచ్చ అయింది. ఇక్కడ సంజన అనే దాని గురించి ఏదో అన్నారని ఒక అలాగనేసి ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది కదా, కళ్ళు మూసుకొని అంత నేను ఏం చేశాను బిగ్ బాస్ అని, అట్లా ఇక్కడ కూడా రియాక్షన్ ఎక్కువ వచ్చేసింది. అట్లాగే రీతి ఇక్కడ దూరిపోయి గివప్ ఇచ్చేసాడంటే నాగార్జున అడిగారికి ఏం నోరు లేదా, డిఫెండ్ చేసుకోలేడా, చెప్పలేడా, నువ్వు లాయర్వా, నువ్వు ఎందుకు దూరం, నీకు ఏం సంబంధం, అంతే కదా. ఆవిడెందుకు దూరాలి, ఆవిడెందుకు మధ్యలోకి వచ్చేయాలి, పైగా కెప్టెన్ అక్కడ కెప్టెన్గా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కళ్యాణ్ దూరడం తప్పు, నేను అప్పుడు చెప్పా, నిన్న చెప్పా, ఇవాళ చెప్పా, రేపు కూడా చెబుతా, ఆయన దూరడమే తప్పు. కెప్టెన్గా వచ్చి కళ్యాణ్ వాగు వాళ్ళ డిస్కషన్ అంటే ఈవిడ స్థాయి పెరిగేది. ఈవిడ అంతకంట గనుడు ఆచంట మళ్ళీ నన్ను సామెత ఉంటుంది, అట్లా ఈవిడ అంతకంట చించుకుంటే కెప్టెన్ స్థాయి ఎక్కడ పెరుగుద్ది, సంచాలకుగా చేసినంతే కెప్టెన్గా చేసినంతే, అంతే కదా. అట్లాగే డీమోన్కి కూడా నువ్వు ఎప్పుడు మాట్లాడతావయ్యా, నీకోసం నువ్వు మాట్లాడవు, నీకు వద్దులే నువ్వు మాట్లాడద్దు, లాయర్ ఉంది. నిజంగా ఆయన ఆట చెడగొట్టుకోవడానికి కారణం ఒకటి ట్రాకు, 2 నో టాక్స్. మౌనంగా వెళ్ళిపోతానంటే ఎట్లా, మౌనంగా ఎదగబడి చెట్టు నీకు చెప్తుంది పాట నీకు ఎంత గుర్తున్నా అది సుమన్ శెట్టి అది ఫాలో అవుతుంది కదా, నువ్వెందుకు, నువ్వు ఫిజికల్ టాస్క్ ఆడేటప్పుడు ఓపెన్ అవ్వాలి, మాట్లాడాలి, నీకోసం నువ్వు ఫైట్ చేయాలి, చేయకపోతే ఎట్లా, నీ తరపున లాయర్ ఉందేనా, ఇలాగే ఉంటే రేపు పొద్దున స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి. అట్లాగే సుమన్కేమో డార్లింగ్ అనడం ఇష్టం లేదంటే అదొక సోది రీజన్, దానికోసం మళ్ళీ ఆవిడ అడిగిందంటే ఎంటర్టైన్మెంట్ కోసం అన్నానండి అంటే వద్దండి అన్నాడంట. ఇతనికి నచ్చితే పర్వాలేదు, మరి ఇతను కూడా ఫ్లట్టింగ్ చేస్తుంది కదా, ఈరోజు కూడా మళ్ళీ అక్కడ నెగిటివ్ ఏదైనా ఉంటే ఆవిడకే ఇచ్చాడు. అట్లాగే భరణి దివ్య డిస్టర్బ్ అయ్యారా, వేలు చూపించగా పెద్ద ఇదే కాదు, ఫన్ యాంగిల్లో బాగుంది అన్నారు, అది కూడా కొద్దిగా చేస్తుంటే బాగుంటుంది. అయితే సర్ఫ్ ఎక్సెల్ టాస్క్లో మళ్ళీ ఇక్కడ హోస్ట్ వచ్చి ముగ్గురిని కలిపేసి ముగ్గురిది తప్పు ముగ్గురిది గొడవ అన్నట్టుగా ఎందుకు క్రియేట్ చేశారు. ఆ ఫస్ట్ రౌండ్లో స్టెయిన్స్ లేకుండా చేసిన కనేటప్పుడు అది ఎంజాయ్ చేయాల్సిన గేము, పబ్లిసిటీ గేము, బ్రాండ్ టాస్క్. అక్కడ క్లియర్గా ఏంటి, తనూజ క్లియర్గా ఓడిపోయిన వెంటనే ఓటమిని తీసుకోలేక, జీర్ణించుకోలేక, స్పోర్ట్ స్పిరిట్ లేక, అంతవరకు ఇష్యూలో పంచాయతీలో ఏమీ లేకపోయి, సరే ఇప్పుడు ఇవి టాస్క్ ఆడుతుంది, తన ప్లేయర్స్ మిగతా టీం మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళైనా ఇది రాంగ్ అవుతుంది, ఇది అవుతుంది చెప్పాలి కదా, అరవాలి కదా, ఎవరికి ఏమి లేదు, ఈవిడికి మాత్రం వెంటనే టాస్క్ ఓడిపోయినా వంకలు ఎదిగేయాలి. అక్కడ ఎంపైర్ అయిన భరణికి దివ్య కలిపి బురద జల్లేయాలి, గోల పెట్టి, అదే కదా కనిపించింది అక్కడ క్లియర్గా సింపుల్గా.
మళ్ళీ ఇక్కడ ఏంటి, అక్కడ దివ్య చెప్పిన పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ చెప్పింది ఇగో నేను మరకలు ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ది ఇంకా అంత ప్రాపర్గా పింక్ వాళ్ళే చేశారు అంటే అంటే బ్లూ వాళ్ళు చేయలేదు కదా, అది పెట్టి అట్లా ఇస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఆవిడ చెప్పిన పాయింట్ తెచ్చుకొచ్చి నేను ఆ పాయింట్ మీద ఫైట్ చేశానంటే ఇక్కడ చెప్పుకొచ్చింది కానీ హోస్ట్ ముందు. కానీ అది కాదు, ఆ సంచాలక ఎందుకు ఇచ్చేశారు, వారవలేక భరించలేక స్పోర్ట్ స్పిరిట్ లేక అసూయతో రగిలిపోయి క్లియర్గా ఆవిడకి ఎందుకు ఇచ్చేసారు బిగ్ బాస్, సీజన్ అంతా ఆవిడనే పెట్టేయండి బిగ్ బాస్ అంట. మరి ఈవిడ గత 8 టాస్కుల్లో చూసుకుంటే 5 టాస్కులు ఈవిడే సంచాలక కదా. ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చేటప్పుడు కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి టాస్క్లో, అట్లాగే కళ్యాణ్ అండ్ డీమోన్ టాస్క్లో, ఎక్స్ కంటెస్టెంట్ల టాస్క్లో 8 5 టాస్కులకి సంచాలకగా చేసింది. అంటే ఈవిడికి పెట్టేస్తే హాయిగా ఉంటుంది. వాంటెడ్లు అసూయతో అర్రతో అంటారు కదా, అట్లా భరించలేక వారవలేక బురద జల్లడమే తప్ప అక్కడ మోసం జరిగినట్టు అని ఏం మోసం జరిగిపోయిందమ్మా. నేను బ్యాక్కి వెళ్ళి చూసి ఏమి జరగలే అక్కడ. వాంటెడ్లు సీన్ క్రియేట్ చేసేసి పైగా అక్కడ అంత రగిలిపోయి ఏడుపులతో పెడబొబ్బలతో ఆ బర్ణ ఉన్నాడు బురద జల్లి, ఆ దివ్య ఉంది బురద జల్లేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ హోస్ట్ కూడా అడగడం ఏంటి, వాళ్ళ మధ్య అసలు గొడవ ఎక్కడ, నువ్వెందుకమ్మా సీన్ క్రియేట్ చేసావు, నువ్వెందుకమ్మా అని అడగాలి తప్ప అక్కడ ఏంటి తనుజ బర్ణ ఇష్యూ అది, దివ్యకి ఏం సంబంధం, బర్ణ వచ్చి అడిగి అట్లా అడుగుంటే అయ్యేది కదా. ఆ అమ్మాయి అక్కడ దివ్య చెప్పిన పాయింట్ తెచ్చి మళ్ళీ ఇక్కడ చెప్పేసి దాన్నే హైలైట్ చేసి చెప్పేస్తూ ఉంటే ఎట్లా అది. ఆ టాస్క్లో క్లియర్గా ఈవిడ భరించలేక చేసింది అది. మళ్ళీ దానికి వచ్చేసి చేసేయడం, రచ్చ చేసేయడం, మన వాళ్ళకి మీ వాళ్ళకి మా వాళ్ళకి బర్నే సార్ మీరు అక్కడే ఉన్నారు సార్, మీరు అక్కడే సార్ ఇస్తారని చెప్పేసి భరించలేక వారవలేక అంతే క్లియర్గా చేసింది అది. బురద జల్లడమే. ఆ టాస్క్లో ఎటు బురద క్లీన్ చేయాలన్నారు కదా, ఆ బురద ఏదో ఇక్కడ చేసేద్దాం అని మాదిరిగా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఫ్యాన్స్కి అయితే అర్థం కాదు కానీ ఎక్కదు కానీ ఎంత జలస్ ఫీల్ అవుతుంది అక్కడ. జలస్ కాకపోతే ఇంకేంటి అక్కడ. ఆవిడ చెప్పిన పాయింట్ చెప్పుకొని వచ్చేసి మళ్ళీ రచ్చ చేసేసి అట్లాగే మరి ఇంకెంత అయిపోయింది. మళ్ళీ ఆ తనూజ్ మళ్ళీ వెళ్ళిపోయి ఎంత చేస్తుందండి గమనించారా. దివ్యకి ఈవిడ తీసేసి ఆవిడ పెద్ద పట్టించుకోదు. బట్ ఈవిడ అయిపోయిన తర్వాత అక్కడ చెప్పి ఎక్కడ చెప్పి ఆడియన్స్ చెప్పేసి కంటెంట్ ఇచ్చేసి ఏడ్చేసి మళ్ళీ ఈవిడ అక్కడ దివ్యానే బర్నీని టార్గెట్ చేసింది. బట్ మళ్ళీ దివ్య నన్ను టార్గెట్ చేసేసిందని మాదిరిగా బర్నీ కూడా నాకు సపోర్ట్ చేయి మళ్ళీ చూసారా ఆ కన్నింగ్ నేచర్. అక్కడ కళ్యాణ్తో కూడా మళ్ళీ నేను తప్పు మాట్లాడానా, ఆ ఏడుపులు పెడబొబ్బులు ఇంక పెట్టేలా ఇంకా చూసారా. ఆ బర్నీ మొన్న కూడా అంతే. అప్పటికే ఆయన చెబుతున్నారు అట్లా కాదు, నువ్వు బిగ్ బాస్ని ఎట్లా ప్రశ్న చేస్తావు, సంచాలకి పెడతారు అదే కదా అనేటప్పుడు కూడా లేదు, మొన్న కూడా అంతే, సంచన కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే, సీజన్ మొత్తం సంచాలక అనే తప్పు ఆయన చెబుతున్నా సరే అట్లా కాదు, ఆయన ఎప్పుడు అంతే. మొన్న కూడా దివ్య తనుజులు ఎవరికి తప్పు అంటే బర్నే అన్నాడు. అంతిమంగా టార్గెట్ అర్థం కాల, బర్నేని అడ్డం పెట్టుకుని తనుజ ఆ దివ్యాను టార్గెట్ చేసి బర్నేని టార్గెట్ చేసి వాళ్ళిద్దరు బాండ్ని బద్నాం చేసి ఎంత బురద జల్లాలి అంత జల్లి, ఎంత కంపు చేయాలి అంత కంపు చేసింది అన్నడానికి ఈరోజు మళ్ళీ కాన్వర్ట్ చేసిన మరొక లైవ్ ఎగ్జాంపుల్. అక్కడ అయిపోయింది కాక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి కూడా వీళ్ళతో చెప్పుకుని ఆ బాత్రూంలో చెప్పేసి ఆ సోఫాలో చెప్పేసి వాళ్ళు అంత గబ్బు చేయడం అనమాట. అట్లాగే మళ్ళీ సుమనం ఏది చిన్నదానికి కూడా అంటే ఎక్కడ వినిపించుకుంటుంది, ప్రతిదానికి ఇరిటేట్ అయిపోయి సుమ అక్కడ ఏం పేరు బర్న్ అయినాడికి ప్రతిదానికి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఇవ్వడంటే విన్నర్ మెటీరియల్ అంట. బయట పిఆర్ ఉంది, 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్, కంటెస్టెంట్గా ఏమైనా విన్నర్ మెటీరియల్, మహా అయితే టాప్ 5 మెటీరియల్ ఎట్లా అంటే ఆమె. అట్లాగే హోస్ట్ గురించి చెప్పాలి, డీమోన్ది ఎట్లా డీల్ చేశారు, నచ్చితే ఒకలాగా నచ్చకపోతే మరొకలాగా, చూసిన వాళ్ళకి కూడా పీక పట్టుకుంటే సమ్మగా అనిపించాలంట. అరే బాబు నువ్వు అదేంటయ్యా ఇంటెన్షన్ కాకపోయినా ఫోర్స్ గారి పట్టాడు కదా, ఆ కళ్యాణ్ కూడా ఇట్లా పెద్ద కళ్ళు చేశారు ఏంట్రా అన్నట్టు వచ్చాడు కదా, అక్కడ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు కదా, అదేంద్ర అంత సీరియస్గా వస్తారు పీక పట్టుకోవడం అంటే తప్పే కదా. దాని గురించి మాత్రం సమ్మగా అనిపించాలి పట్టుకున్నాడు కూడా. అట్లాగే ఇంకోటి ఏంటి, కళ్యాణ్ కూడా కోపంగా చూసాడు, ఆయన కూడా వచ్చింది, కానీ కళ్యాణ్ కూడా సమ్మగా హాయిగా పేక బలే పట్టుకున్నారు అన్నట్టు రియాక్ట్ అవ్వాలి ఆయన చెప్పడం చూస్తే. పైగా ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ కోపమే రాకూడదంట. అతను అక్కడే ఏడ్చాడా ఆ గొడవలో, రీతు అరవలేదా, అసలు లోరే వెప్పలేదా, కేకలే వేయలేదా, బూతులు ఆడాడు కళ్యాణ్, ఓకే తప్పు అని చెప్పండి, కానీ కోపమే రాకూడదంటే అంటే ఎమోషన్ వచ్చి ఫైర్ వచ్చి ఇలాంటప్పుడు కనెక్ట్ అయిపోతారనా ఈ సీజన్ లాస్ట్లో. అంటే చెప్పాలనుకున్న ఎట్టయినా చెప్తారు, లేదు వీళ్ళు తొక్కాలనుకున్న వాళ్ళు వీళ్ళకి డ్రిల్లింగ్ చేస్తారు. అట్లాగే ఆ వారియర్స్ ఎనిమి బ్యాక్ స్టాబర్ అనేటప్పుడు ఏముంది సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చేసారు మ్యాక్సిమం. ఆ ఎంఎన్ఏలో కళ్యాణ్ వచ్చేసేమో డీమోన్ వచ్చి కళ్యాణ్కి ఇచ్చుకున్నారు ఆ టాస్కుల గురించి చెప్పుకొని. అట్లాగే బర్నీ వచ్చి సంజనా వల్లే అనేసి నాకు ఎఫెక్ట్ అయ్యింది నేను బ్యాక్ స్టాబర్ అంటే, కానీ వాస్తవానికి సంజనా వల్ల అతనికి ఎలివేషన్ వచ్చింది. ఫస్ట్లో ఆ ఎగ్ వల్ల రచ్చ అయిపోయి ఫుల్గా వచ్చింది, తర్వాత సేఫ్ గేమ్ ఆడుకొని చెడగొట్టుకున్నాడు తప్ప ఆ బాండ్స్ వల్ల బయటికి వెళ్ళిపోయాడు తప్ప ఆవిడ బ్యాక్ స్టాబర్ అంటే ప్లస్ అయింది తప్ప మైనస్ అవ్వాలి. ఆ ఎగ్ వల్ల హైప్ వచ్చింది. సో మనం మళ్ళీ సంజన ఏదో ఒక సోది సంజన దండవర స్వామి అని అనిపించుంటారు చాలామందికి, ఇంకోటి కనబడదు ఆయనకి.
అలాగే ఇంకోటి ఏంటి తనూజ రీతు బ్యాక్ స్టాబ్ ఎవరంటే ఎమ్మెన్యేల కంట. ఎందుకంటే ఆ తనూజ చెప్పిందంట రీతుతో, ఈవిడికి ఇది ఒకటి ఉందండో ఇక్కడ అక్కడ పుల్ల పెట్ట, మళ్ళీ ఈవిడ వచ్చి ఇంకా వేరే వాళ్ళకి అందరికీ చెబుతూ ఉంటుంది. ఇప్పుడు రీతు కంట కత్తి టాస్క్లో దివ్యాకి ఇచ్చి ఎమ్మెన్యేలు నేను లేపేద్దామని ట్రై చేశాడని చెప్పాడు అని చెప్పింది. దానికి వచ్చి రీతు చౌదరి నాకు ఇది బ్యాక్ స్టాబ్, అది బ్యాక్ స్టాబర్ ఎట్లా అవుతుంది? ఎమ్మెన్యేల్ పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఇక్కడ, నీకు నేను మాట ఇచ్చాను, నేను తీయనని, నేను కళ్యాణ్ కావాలి అని కోరుకుంటున్నాను, నేను తప్పించేస్తా చేసా, అందులో చెప్పడానికి ఏముందని చెప్పాడు. పర్ఫెక్ట్గా క్లియర్గా ఓపెన్గా చెప్పాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఆవిడ చెప్పడం, అది ఎట్లా బ్యాక్ స్టాబర్ అయితే చెప్పండి? ఎమ్మెన్యేల్ తప్పించారు. ఆ మాటకు వస్తే ఇక్కడ తనూజ ఎన్ని గింగిరేలు, ఎన్ని విన్యాసాలు, ఎన్ని పిల్లి మొక్కలు, ఎన్ని కన్నింగ్ స్ట్రాటజీలు, ఎన్ని బిస్కెట్ గేమ్లు ఆడింది, ఎన్ని కన్నింగ్ స్ట్రాటజీలు వేసింది అక్కడ. దివ్యాన్ని తప్పించాలని మనసు నిండా ఉన్నా సరే భరణి అడిగితే ఆ దివ్య కత్తి బొమ్మ రీతుకి, దివ్య కత్తిస్తే రీతుని తప్పిస్తుందంటే లేదు, దివ్య చెప్పేసింది రీతుని తీయనని ఒక అబద్ధం పచ్చిగా ఆడేసింది. అట్లాగే రేసులో డాగర్ రేసులో ఉన్నంతసేపు, సుమన్ అండ్ భరణి ఉన్నంతసేపు కూడా వాళ్ళిద్దరి ద్వారా ఎట్లా మిగతా తను అనుకున్న ఎమ్మెన్యేల్ని, తను అనుకున్న సంజనాన్ని తప్పించాలని స్కెచ్లు వేసింది. వాళ్ళిద్దరు చాయిస్ అయిపోయి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని యూజ్ అండ్ త్రోలో పక్కన పడేసి తర్వాత ఎమ్మెన్యేల్ వస్తే అంతవరకు ఎమ్మెన్యేల్ తీసేయాలి. డిమోన్తో రీతుతో డీల్స్ మాట్లాడి ఎమ్మెన్యేల్ వచ్చిన వెంటనే ఏం పేరు ఎమ్మెన్యేల్, ఇప్పుడు మనం దివ్యాన్ని తప్పించాలి, అట్లా నాకు ఇష్టం లేదని అది ఒక స్కెచ్ వేసింది. ఇట్లా మొత్తం అలాగే రీతు నాకు 3 సార్లు నాకే కత్తించండి ఓకే అని ఈవిడ కూడా ఓకే చేసేసింది. అట్లాగే వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మనకు సంబంధంలో ఎవరైనా అవ్వకపోయినా మనకు ఒకటే అని చెబుతుంది, మళ్ళీ వాళ్ళిద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యానిపులేట్ చేసి సకల కళలు ప్రదర్శించేసి అనుభవం అంతా రంగరించి నటించేసి జీవించేసి కుట్రలు కుతంత్రాలు అన్నీ బన్నేసి మళ్ళీ ఆయన అంటే ఎమ్మెన్యేల గురించి ఎక్కడ వచ్చి చెప్పడం చూస్తే ఏం మాట ఇది ఆ స్టైల్ ఫార్వర్డ్ వీళ్ళ విన్నర్ మెటీరియల్స్. సరే మీకేమనిపించింది ఫైనల్ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.